కొంతమందికి ఈరోజు ఆశ్చర్యంగా ఉంటుంది. అదేందప్పుడే 10:30 కల్లా వాక్యం స్టార్ట్ అవుతుందని, 9 కల్లా ప్రార్థన మొదలు పెట్టడం జరిగింది. సాధ్యమైనంత పెందలాడి ముగింపులోకి వెళ్ళాలని ప్రయత్నం చేశాం. ప్రతి ఆదివారం ఈ వేసవి ముగిసేంత వరకు, ఇంకా దేవుడు కృపనిస్తే ఆ తర్వాత కూడా మనం 9 కల్లా కూడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి ఆరాధన 6 గంటలకి, రెండో ఆరాధన 9 ఆదివారం అలాగే శుక్రవారం, బుధవారం దేవుని సన్నిధికి నువ్వు రావాలనుకుంటే ఆ రోజు మర్యాదగా పెందలాడి లేవాల్సిందే. పెందలాడి లేచి సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. పాపం కొంతమందికి నిన్న శుక్రవారమే ప్రకటన చేశాను కనుక కొంతమందికి తెలియదు. ఇప్పుడు పరిగెత్తుతూ ఉన్నారు, ఇదేంది ఇప్పుడు అయిపోయిందని. ఒక పాట పాడతాను, వాళ్ళు కూడా పాపం మొత్తం గ్యాదర్ అవుతారు. తర్వాత దేవుని వాక్యం చెప్పుకుందాం. ఆ జూమ్ యాప్లో ఇద్దరు మాత్రమే వీడియో ఆన్ చేశారు, మిగతా వాళ్ళు ఆన్ చేయలే. మరి ఏం చేస్తున్నారు ఏమో మరి. ఏమండి, ఉన్నారా? అసలు జూమ్లో ఉన్నారా? రైట్, ఉన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. మీరుగా జూమ్లో ఉన్నోళ్ళు చెప్పమంటే ఎవరైతే అందుబాటులోకి వచ్చారో ఆరాధనలో ఏకీభవించడానికి మీ వీడియోస్ కూడా ఆన్ చేయండి. మీ ఫేస్లు కనపడతాయి నాకు. రైట్, ఓ పాట పాడుకుని దేవుని మహిమపరుచుకుందాం. మంచి పాట కూడా చెప్పండి, పాడుకుందాం. ఏంది ఆ పాట అట్ట అడుగుతున్నారు? అవునా? ఈరోజు మట్లాదివారం అనుకుంటాగా. రెండు పాటలు చెప్తాను, మీరు చెప్పండి. చాలామంది ఎంతో సుందరుడమ్మ పాడని అడుగుతూ ఉన్నారు. రెండవది, ఈ సందర్భానుసారంగా ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను అనే పాట ఒకటి ఉంది. ఈ రెండిట్లో ఏది పాడదాం చెప్పండి. అది ఎవరు? ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. రండి దేవుని వాక్యాన్ని చూసుకుందాం. కొంతమందికి ప్రభు వల్ల తీసుకునే టైం అయిపోయింది. ఇప్పుడు అయ్యో నాకు ప్రభు బల్ల అందలేదు అనుకుంటారు. కూటమి అయిన తర్వాత మీకు అందుబాటులో తీసుకొస్తారు. కాస్త ప్రార్థన చేసుకొని బల్లలో చేయని తప్పదు. మరి ఏం చేద్దాం, ఎండ తీవ్రంగా ఉంది, ఇబ్బంది పడతారని పెందలాడి మొదలుపెట్టాను. బైబిల్ గ్రంథంలో దేవుడు తానేమై ఉన్నాడో అనేక వచనాల్లో తెలియజేశాడు. మనం కూడా ఏమై ఉండాలో అది కూడా తెలియజేశాడు. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో దేవుడు తాను ఏమై ఉన్నాడో తెలియజేశాడు అనేక వచనాల్లో, అనేక రూపాలు, అనేక రకాలుగా. అలాగే ఆయన యందు విశ్వసించిన మనం కూడా ఏమై ఉండాలో, ఎలా ఉండాలో అనేక పాఠాలు గ్రంథం ద్వారా మనకు అందించాడు. ఆ విషయంలోకి వెళ్ళబోయే ముందు రాత్రి మనం ధ్యానించుకున్న అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. మనుషులు సహజంగా కలత చెందుతూ ఉంటారు రకరకాల పరిస్థితులను బట్టి. దానంతటికీ సమాధానంగా రాత్రి ఒక సందేశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నీకు కావలసిన వాటిని అన్నిటినీ, నీ గతానికి సంబంధించి నేను నీకు తోడ్పాటు అందించాను, నీ ప్రస్తుతానికి నేను నీకు సహాయం చేస్తున్నాను, నీ భవిష్యత్తు కూడా
కావలసిన వాటిని నేను ముందే సిద్ధపరిచి ఉంచాను, నువ్వేమీ కంగారు పడవద్దు అని రాత్రి దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏంటి చెప్పండి? నీ గతానికి నేను అందించా, నీ ప్రస్తుతానికి నేను నడిపిస్తున్నా, నీ భవిష్యత్తు కూడా కావలసిన వాటిని నేను ముందే నీ కొరకు సిద్ధపరిచి ఉంచాను. నీ విషయంలో నేను బాధ్యత గల తండ్రిగా, తల్లిగా నేనున్నా. నీకు నేను అందించిన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ సంతోషంగా నీకు నేను అందించినటువంటి జీవితంలో ముందుకు సాగిపో. రేపటిని గురించి నువ్వు చింతపడొద్దు. నిన్న ఓకే, ఈరోజు ఓకే, రేపు సంగతి ఏందనే కంగారు నీకొద్దు. నేను నిన్న, నేడు, రేపు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాను. నేను మార్పు లేని వాడును. నేను నీకు నిరంతరం సహాయకుడిని. నువ్వు ఎప్పుడైతే దీన మనస్సుతో నా దగ్గరకు వచ్చావో, నీ జీవితాన్ని నా చేతికి అప్పగించావో, అప్పుడే నేను నా చేతుల్లోకి తీసుకున్నాను అని దేవుడు అనడు. అప్పుడే నేను నా చేతుల్లోకి తీసుకున్నానని దేవుడు అనడు. నన్ను ఎప్పుడు చేతుల్లోకి తీసుకున్నాడో తెలుసా? తల్లి గర్భంలో పిండముగా మనం ఇంకా రూపింపబడక మునుపే మన విషయమై దేవుడు శ్రద్ధ నిలిపాడు. మనం అనేవాళ్ళం ఉనికిలో ఉండాలనుకున్నాడు కాబట్టి మనం పుట్టాం. ఆయన అనుకోకపోతే మనకు అసలు బ్రతుకే లేదు. అవునా? దేవుడు అనుకోకపోతే మనకు అసలు జన్మే లేదు. దేవుడు అనుకున్నాడు గనుక మనం పుట్టాం. దేవుడు ఉండనిచ్చాడు గనుక బతికున్నాం. దేవుడు పోషిస్తున్నాడు గనుక మనుగడ సాగిస్తున్నాం. కాబట్టి అసలు మనల్ని ఎప్పుడు తన ఆలోచనలో నిలుపుకున్నాడంటే జగత్తు పునాది వెయ్యబడక మునిపే అన్నది ఎఫెసీ పత్రిక. అసలు ఈ భూమి పునాది వెయ్యబడక ముందే మనల్ని చూసేశాడంట. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే మనల్ని ఎరుగున్నాడు. రూపుదిద్దుకునేటప్పుడు మనల్ని చూశాడు. అప్పటి నుంచే మన మీద శ్రద్ధ నిలిపాడు. మనం ఇంకా లోకములో పాపులమై శాపంలో ఉండగానే మనల్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు, మనల్ని వెంటాడుతూ వచ్చాడు. ఒక దశలో మనం యేసుక్రీస్తుని ఇష్టపడలేదు, ఆయన మాట వినటానికి ఇష్టపడలేదు. ఇంకా చెప్పాలంటే ద్వేషించాం, దూషించాం, వ్యతిరేకంగా మాట్లాడాం. అలాంటి సందర్భాల్లో సైతం ఆయన మనల్ని వదల్లా. మనం ఆయనను ఎరగక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. అప్పటి నుంచి మనల్ని ఫాలో చేస్తూ ఉన్నాడు. ఓ సమయం వచ్చింది, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, ఆయన దర్శించాడు. ఇప్పుడు ఆయన వైపు తిరిగి ఆయన్ని సేవిస్తున్నాం. ఆయన నీ బాల్యము నుండి నిన్ను వెంటాడుతున్నాడు అనడానికి నీకు రుజువులు ఏంటంటే, బాల్యము నుండి ఎన్నోసార్లు మరణకరమైన అపాయాలు నిన్ను ఆవరించిన వేళ, చావు గోతిలోనికి వెళ్లకుండా నీవు అనేక మార్లు తప్పించబడ్డావు. ఎలా తప్పించబడ్డావో తెలుసా? నువ్వు ఆయనని ఎరుగకపోయినా, మీ నాన్నెవరో నీకు తెలియకపోయినా, మీ నాన్నకు నువ్వు తెలుసు. ఎందుకంటే మీ నాన్న కాబట్టి, నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి ఆయనకి నువ్వు తెలుసు. అందుకే అప్పటి నుంచి నువ్వు ఆయన పట్టించుకోకపోయినా, తిడతన్నా, దూషిస్తున్నా నిన్ను వెంటాడుతానే ఉన్నాడు. నువ్వు ఆయన ఎరగక మునిపే నిన్ను అంతగా వెంటాడి, నీ బాధ్యతలను అంతగా నెరవేర్చి, నీకు అన్నం పెట్టి, నీకు వస్త్రం ఇచ్చి, నీకు మరణాపాయముల నుంచి కాపాడి, ఎన్నోసార్లు అనారోగ్యాల బారిన పడి ఇంక అయిపోయిందిరా మన చరిత్ర అనుకున్న పరిస్థితుల్లోంచి నువ్వు చావకుండా నిన్ను రక్షించి ఈ మజిలీకి తీసుకొచ్చి నీ ఆత్మరక్షణ కోసం కూడా ప్రాణం పెట్టి ఆయన రక్తం చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఇంతగా నీ మీద శ్రద్ధ నిలిపిన దేవుడు ఇక ముందు కాలంలో మర్చిపోతాడా? మర్చిపోడు. ఇది విశ్వసించాలి. భరోసాలో బ్రతకాలి. ఎవరి మీద భరోసా అంటే యేసయ్య మీద భరోసా. ఎవరి మీద భరోసా? అంతే. ఎట్లా మీ గతి ఏంటి, మీ ఫ్యూచర్ ఏంటి, మీ భవిష్యత్ ఏంటి, మీకెవరు అనే ప్రశ్న నీ మనసు నిన్ను అడిగినా, ఇతర మనుషులు నిన్ను అడిగినా, నిండు ధైర్యంతో నువ్వు చెప్పాలి, నాకే నా తండ్రి ఉన్నాడు, నాకే నా తండ్రి ఉన్నాడు, ఆయనే నాకు జరగవలసిన న్యాయాన్ని జరిగిస్తాడు అనే
విషయంలో మనకి నిశ్చయత ఉండాలి. ఒకటి. రెండవది, మనుషులకు సమయాలు ఇస్తాడు దేవుడు. ఒక దశలో మన శత్రువులకు సమయాలు దొరికినాయి. పొద్దస్తమానం శత్రువులకే సమయాలు ఇవ్వటం కాదు, నీకు నాకు కూడా సమయం ఇస్తాడు. అందులో శత్రువులకు సమయం ఇచ్చినప్పుడు వాడు ఆడాల్సిన ఆట వాడు ఆడతాడు, మనకు సమయం ఇచ్చినప్పుడు రెట్టింపు ఆట మనం ఆడతాం. మనం ఆడేదాన్ని కూడా ఇస్తాడు మనకి టైం. దీన్ని మనం ఎరిగి కలవరపడకుండా, కలత చెందకుండా, ఏ రోజుకు ఆ రోజు మనల్ని నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, అనవసరంగా బీపీ షుగర్లు పెంచుకోకుండా, గుండె జబ్బుల పాలు కాకుండా, బాగా ఎక్కువ ఆలోచిస్తే గుండె జబ్బులే వస్తాయి, వాటి బారిన పడకుండా ఆయన కోరుకుంటున్నాడు. ఎవరు కోరుకుంటున్నారు? ఆయన కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు అంటే, తనను విశ్వసించిన వారందరూ కూడా నెమ్మదిగాను, సుఖముగాను, సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి బ్రతకాలని నా తండ్రి కోరుకుంటున్నాడు, నా ప్రభు కోరుకుంటున్నాడు. ఒక్క చోటైనా మీరు భయపడండి అని రాశాడా? సమస్యలకు, ప్రతికూలతలకు, ఇరుకులకు, ఇబ్బందులకు భయపడండి అని రాశాడా? ఎన్ని చోట్ల ఉందో భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అంటే ముందే తెలుసు ఆయనకి మనకి దడెక్కువని. దేవునికి స్తోత్రం. ఆయనకి ముందే తెలుసు. ఊరకనే అదురుపోతారా, ఊరకనే భయపడతారు, ఊరకనే కలవరపడతారు మీరు. అందుకే నేను ఇదిగో రాస్తున్నాను, ఇన్నిసార్లు రాయిస్తున్నానని, భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అని 100 సార్లు గ్రంథంలో రాయించాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం ఎలా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడంటే, ఆయనకు మాత్రమే భయపడి, ఇక దేనికి భయపడకుండా, సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడనే నిశ్చయత కలిగి, నిబ్బరముగా మనం వర్ధిల్లాలని నా తండ్రి ఆశిస్తున్నాడు. ఏమి నిబ్బరం అన్నా? నిబ్బరం అంటే నిర్భయం, అంటే భయము లేని స్థితి, భయము లేకుండా. ఎందుకు భయం ఉండదన్నా? ఎన్నో బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, భయం ఎందుకు ఉండదన్నా అంటే, భయము విశ్వాసము కలిసి ఉండవు. మనలో కలవరము, భయము అనేవి ఏర్పడ్డాయి అంటే విశ్వాసం యొక్క పర్సంటేజ్ తగ్గిపోయింది అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాడీలో B12 తగ్గిందనుకో, తల తిరుగుతూ ఉంటుంది, నీరసం వచ్చింది. అర్థమైందా? ఆ తల తిరుగుడు తగ్గిపోయి, నీరసం తగ్గిపోయి లైన్లో ఉండాలంటే B12 వచ్చేది తీసుకోవాలా. అర్థమైందా? విటమిన్ B12 అది తగ్గితే కొన్ని లక్షణాలు వస్తాయి. అవి పోవాలంటే అది మళ్ళా మన బాడీలోకి చేరాలి. స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఈ భయం, కలవరం అనేవి మనలో ఏలుబడి చేస్తున్నాయి అంటే విశ్వాసం అనేది తరిగిపోయిందని అర్థం. దేవుని వాక్యం వినటం, ప్రార్థించడం ద్వారా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవచ్చు. అలా విశ్వాసమందు బలవంతులమై ఉండి, కలవరము, భయము అనేవి లేకుండా ఆనందంగా, సంతోషంగా ప్రభువులో సాగిపోవాలని నా యేసయ్య కోరుతున్నాడు. తెలుసు నీ సినిమా కష్టాలన్నీ తెలుసు ఆయనకి. నీకు అర్థమైద్దని చెబుతున్నా. ఏం కష్టాలు? సినిమా కష్ట. సినిమాలో వెంటనే అన్నీ వచ్చేస్తాయి. హీరో ఫ్యామిలీకి వెంట వెంటనే అన్నీ వస్తాయి. మరి సినిమా మొత్తం 2.5 గంటలు అయిపోవాలి కదా, అందుకే అన్ని టపా 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 వస్తాయి అన్నమాట. మన కష్టాలన్నీ తెలుసు ఆయనకి. ఇక్కడ ఆయన ఎరుక లేకుండా, ఆయనకు తెలియకుండా బాధపడేవాళ్ళు ఒకళ్ళు లేరు. అయితే ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే, బైబిల్లో అనేక వచనాల్లో, నీకు నేను నిర్ణయించినటువంటి నిర్ణయ కాలములో నీవు ఎదురు చూసే సమస్తము కూడా నీకు దక్కేటట్టు నేను చేస్తాను అని నువ్వు నమ్మితే, నా మీద నీకు భరోసా ఉంటే, విశ్వాసం ఉంటే, నిశ్చయిత ఉంటే, కలవరం వదిలేయి. ఎందుకంటే నాకెంతో ఇష్టమైన బిడ్డవి నువ్వు, నాకెంతో ఇష్టమైన కొడుకువి, కూతురువి నువ్వు. నా ప్రాణమే పెట్టుకున్నానంటే నీకు అర్థం కావట్లేదా నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో? కాబట్టి నువ్వు సంతోషంగా కనపడాలి నాకు. ఆయన కోరిక తప్పేం కాదు, న్యాయమైన కోరికే. స్తోత్రం. ఎంతమంది ఒప్పుకుంటారు? న్యాయమైన కోరికే.
నీ కొడుకు కానీ కూతురు కానీ ఏడుపు ముఖం వేసుకొని నీ ముందు తిరిగితే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? ఆ? ఆ ముఖం ఏందిరా? ఆ ముఖం ఏందిరా? ఎవరు తెచ్చారా? ఏంది అట్టబెట్టా అంటావా అనవా? ఆ ముఖం ఏందమ్మాయి? కళాకాంతి లేకుండా ఎవరు తెచ్చారమ్మాయి? ముఖం ఏంది అట్టబెట్టావు అని అంటావా అనవా? నా ముఖం ఎట్టుంటే నీకెందుకు మమ్మీ, నా ముఖం ఎట్టుంటే నీకెందుకు డాడీ అంటే మమ్మీ డాడీ ఊరుకుంటారా? అవసరమైతే ఆస్తులమ్మైనా సరే నీ సంగతి ఏందో తెలుస్తారు. అరే బాధపడకురా, పోతే పోయింది, ఆస్తి పోతే పోయింది, ఉన్నదంతా అమ్మైనా సరే ఆ బాధలోంచి నేను బయటికి తీసుకొస్తలేయ్యా, నువ్వు అట్లా బాధపడవాకురా, నువ్వు కృంగిపోవాకురా, నువ్వు కలవరపడవాకురా, నువ్వు దిగులేసుకోవాకయ్యా అంటావా అనవా? ఓ తల్లిగా, తండ్రిగా, పెద్దాయన అంటావు, పెద్దమ్మా అంటావు. నువ్వెంతో ఇష్టపడినటువంటి ఆస్తి పోయినా సరే నువ్వు సంతోషపడతావు. కానీ నీ బిడ్డలు మాత్రం నీ కళ్ళ ముందు కళలాడుతూ ఉండాలి. నీ బిడ్డలు ఏడుపు కొట్టు మొఖాలు వేసుకొని పేషెంట్ లాగా మంచానబడి దిగులుతో, విచారంతో, విషన్న వదనాలతో దుఃఖ సహితంగా తిరుగుతుంటే మాత్రం నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. కొంతమంది తల్లులు అయితే దండం పెట్టి చెబుతారమ్మా, నీకు దండం పెడతా, నీ కొబ్బరికాయ కూడా కొడతా కొట్టమంటే, దయచేసి ఆ ముఖం అట్ట పెట్టవాకు, నాకైతే నా బతుకు మీదే విరక్తి పడుతుంది అని అనే తల్లులు ఉన్నారు. ఆ అమ్మాయి ముఖం ఎట్ట పెడితే నీకెందుకు అంటే ఊరుకోలేరు. ఏమండి, ఇంతసేటు మాట్లాడే నువ్వు మళ్ళా నీ బిడ్డ కన్ను మూస్తే ఆ బిడ్డతో పాటు నువ్వు కన్ను మూయలేవు. 3 రోజులు 4 రోజులు ఏడుస్తావు, 5వ రోజు వదిలేస్తావు. కానీ ఆ అల్పమైన ప్రేమ కలిగిన నీకే నీ కళ్ళ ముందు నీ బిడ్డ వేదనతో, దిగులుతో, కన్నీళ్లతో, దుఃఖంతో ఉంటే నువ్వు సహించలేకపోతున్నావే. మరి నిన్నెంతో ప్రేమించే నీ కన్న తండ్రి, ఏకంగా నీ కోసం చనిపోయి తిరిగి లేచిన కన్న తండ్రి, నువ్వు దిగులుతో, వేదనతో, భయంతో, కలవరంతో, విచారంతో ఉంటే ఆయన ఎంత ఫీల్ అవుతాడో ఒకసారి ఊహించు. ఆయన ఫీల్ అవుతాడో ఫీల్ అవడా? మనం ఎలా ఉంటే ఆయన సంతోషపడతాడు? ఆయన యందలి విశ్వాసమును బట్టి మనం భరోసా ఉంచి, ఏ సమయానికి, ఏ కాలమునకు ఏది నాకు అవసరమో నా తండ్రి ముందే నా కోసం సిద్ధపరిచి ఉంచాడు గనుక నేనేమీ భయపడను. నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, మన ఊపిరి ఉన్నంత వరకు మన బాధ్యత ఆయనదే. మనం సస్తే బొందబెట్టించే బాధ్యత కూడా ఆయనదే. దేవునికి స్తోత్రం. అంటే బొందబెట్టించిన దాకా నీ విషయంలో ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన జోక్యం చేసుకుంటాడు. ఇంకెందుకు దిగులు? కొంతమందికి అదొక దిగులు, నేను సత్య ఏం చేస్తారో అని. నేను చెబుతున్నాగా, నిరాక్షేపంగా నిన్ను బొందబెట్టిస్తాడు దగ్గరుండి, ఏం ప్రాబ్లం లేదు. నువ్వు బతుకు గురించి కానీ సాగు గురించి కానీ అసలు ఆలోచన చెయ్యనే వద్దు. మర్యాదగా చెప్తున్నా అని నేను కాదు, దేవుడు చెప్తున్నాడు. మర్యాదగా చెప్తున్నా. నువ్వు ఏడుపు కొట్టు మొఖాలు పెట్టకుండా నువ్వు ఎప్పుడు సంతోషంగా కళ్ళకళ్ళాడుతా, నా మీద నమ్మకం ఉంటే, నా మీద విశ్వాసం ఉంటే, నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో. నీకన్నీ నేను ముందే సిద్ధపరిచి ఉంచాను. నువ్వు దుఃఖపడితే నేను సంతోషంగా ఉండలేను. నువ్వు ఏడుస్తూ నువ్వు కృంగిపోతే అది నాకు ఆనందం కాదు అని దేవుడే ఎన్నో చోట్ల రాయించాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు, పెద్దగా చెప్పాబాయ్, ఎవరి మీద వేయాలా అంటే నేను ఎత్తిన పెట్టుకోవద్దు. రేపటిని గూర్చి విచారించొద్దు, రేపు దాని సంగతులను గూర్చి రేపే ఆలోచించుకుంటుంది. రేపు అనేది కాలం, రేపు అనేది కాలం, కాలము కూడా ప్రభువే. కాబట్టి రేపు దాని సంగతులను గురించి అది విచారిస్తుంది. ఏనాటికి నాటికి చాలు. ఈరోజు సంగతి చూసుకో. చూడండి, మనల్ని ప్రార్థనలు అడగమన్నప్పుడు కూడా నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని అడగమన్నాడు. కానీ ఎటు కూడా ఇస్తున్నా సంవత్సరానికి అయ్యా అని అడగమల్లా. స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఏ రోజుతో ఆ రోజు. రేపటి గురించి నీ కలవరం వద్దు, నేనున్నాగా. ఆకాశమందు ఆసీనుడనై ఉన్నాను, సింహాసనం మీద రాజునై ఉన్నాను, రారాజునై ఉన్నాను, సమస్తము నా పాదముల క్రింద ఉన్నది. ఇంత విశ్వానికి చక్రవర్తినైన నేను నిన్ను గురించి చింతపడుతున్నానని సంతోషపడి నా మీద భరోసా ఉంచి నువ్వు నిర్భయంగా సాగిపో.
అంతటితో ఆగాడా? ఈ మాట ఏమో పేతురు పత్రికలో రాశాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో చింత ఆయన మీద ఏమన్నాడు? ఎఫ్ఎస్సి ఫిలిప్పీ పత్రిక 4:4లోనేమో ఎల్లప్పుడూ ఆనందించండి అన్నాడు. ప్రభునందు ఎల్లప్పుడూ ఏడవడనల్లా, ఏమో ఎల్లప్పుడూ ప్రభునందు ఒకసారి చెబితే మీకు ఎక్కదు కాబట్టి మళ్ళీ చెప్పడు, మరలా చెప్పుదును ఆనందించండి. కాబట్టి మర్యాదగా ఆనందించండి. తెసలోనిక 5లో అన్నాడు, మొదటి తెసలోనిక 5లో ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ఏం సంతోషం అన్నా అనొద్దు. దేవుడున్నాడు, నాకు సిద్ధపరిచాడు, నాకు కలవరం లేదు, నా తండ్రి చూసుకుంటాడు అనే భరోసా నీకుంటే, ఆ విశ్వాసం నీకుంటే ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటుడి. ఇవన్నీ నేను రాశానా, ఆయన రాపిచ్చాడా? పెద్దగా చెప్పండి. ఆయా ఎందుకు రాపిచ్చాడంటావు? మనం ఏడిస్తే తోడలేడు కాబట్టి. మనం దిగులు పడితే, మన పిల్లలు దిగులు పడితే మనమే ఓర్వలేం. ఏమైనా చేస్తాం వాళ్ళ కోసం. మన పరలోక తండ్రి మనకంటే చాలా 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 మంచోడు. ఆయన ఉన్నవాడా లేనివాడా? అక్కాయ్ కళ్ళు తెరువు, అక్కాయ్ కళ్ళు తెరువు. ఎంత ఎండలు మండిపోతుంటే ఏం దక్కనువా? స్తోత్రం చెప్పు. పక్కన వాళ్ళని చూడండి ఒకసారి. అందరు లైన్లోనే ఉన్నారా? ఏదో ఛార్జింగ్ అవుతారులే అని, నేను ఛార్జ్ అవుతారని నేను చెబుతుంటే మీరేంది? అందరూ బాగానే ఉన్నారులే, ఎందుకన్నా మంచిదని చెబుతున్నాను. ఇప్పుడన్నా నవ్వండాయా కాస్త. ఆయన చెప్పాడాయా బైబిల్లో? ఏం చెప్పాడు? ఎల్లప్పుడూ నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి సంతోషంగా ఉండటం మొదలు పెడతావో సగం రోగం అక్కడే పోయిద్ది, సగం స్వస్థత అక్కడే వచ్చిద్ది. నేను చెబుతున్నా, మళ్ళీ చెబుతున్నా, నువ్వు దిగులు పడే కొద్దీ, బాధపడే కొద్దీ, భయపడే కొద్దీ నీ రోగం డెవలప్ అయింది కానీ తగ్గదు. అది ఏ రోగమైనా. ఏమో స్తోత్రం చెప్పు గట్టి చెప్పు. అది ఏ రోగమైనా, ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, నువ్వు దిగులు పడే కొద్దీ, నువ్వు ఆలోచించే కొద్దీ ఎక్కువ కాకపోతే అప్పుడు అడుగు. నిజంగా అంతే అవుతుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పెరిగిపోతుంటుంది, రోగం పెరిగిపోతుంటుంది, లో బీపీ వస్తుంటుంది, షుగర్ పెరుగుతూ ఉంటుంది, బీపీ 200లకు పోతుంటుంది. ఏమంటే డాక్టర్లు చూసి ఇంకా నరాలు పగులుతాయని చెబుతారు. నువ్వు ఆలోచించే కొద్దీ, కలవరపడే కొద్దీ ఎక్కువ అవుతుంటుంది. అందుకే చెప్పాడు, ఆలోచించుట వలన, చింతించుట వలన మీలో ఎవడు తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకుంటాడు? పెరగరు బాబు, తరిగిపోతారు. కాబట్టి చింతలు మీ కాదు, నాయి. బాధ్యత నాది. నేనున్నానని నమ్మితే, నేను గమనిస్తున్నానని నమ్మితే, తగిన కాలం ముందు నీకు, నిర్ణయ కాలం ముందు ప్రతిదీ నేను హెల్ప్ చేయగలనని నీవు నమ్మితే, ఇక కంగారు తీసేసుకో, దిగులు తీసేసుకో, వేదన తీసేసుకో. నీకు నిర్ణయించిన సమయం నీకుంది. ఓకే అని చెప్పాడండి. ఇంత స్పష్టంగా చెప్పా. అయినా నువ్వు ఏడుపు కొట్టు బతుకుతానంటే నీ కర్మ, అనుభవించు, ఇక అంతే. ఇంత చెప్పినా కూడా ఇంకెందుకు ఫీల్ అవుతాలి అన్నా అంటావా? మర్యాదగా నవ్వు, సంతోషంగా ఉండు. బల్బులు లేకుండానే మన ముఖాలు వెలిగిపోవాలా. మన ముఖాలు సరిగ్గా వెలిగినాయి అంటే మన కరెంటు బిల్లు తగ్గిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మొత్తాల్లో వస్తుంది బిల్లు. మీ ముఖాలు సరిగ్గా వెలిగినాయి అంటే మనకి బిల్లు తగ్గిపోయిద్ది. ఓకేనా? ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. పడో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా
ఇది రాత్రి మనం మాట్లాడుకున్న అంశం, ధ్యానించుకున్న అంశం. ఇంకా రకరకాల కోణాల్లో టచ్ చేశాను. సింపుల్గా వివరణాత్మకంగా 2 ముక్కల్లో అందించేశాను రాత్రి చెప్పింది. ఎందుకంటే కొంతమంది ఆల్ నైట్ ప్రేయర్కి రాలేదు కాబట్టి, వాళ్ళు ఇప్పుడు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఆ సందేశం అంది కొంచెం గుండె దిటవు చేసుకొని కాస్త ఆనందంగా ఉంటారని ఆశతో చెప్పా. మీ ఆనందం నా ఆనందం, నా ఆనందమే మీ ఆనందం, మన ఆనందం ఆయనకు ఆనందం. ఎన్ని చోట్ల రాశాడో భయపడొద్దు, ఏం కాదు, టెన్షన్ పడొద్దు అని. చచ్చినా తిరిగి లేపే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అన్ని భయాల కంటే పెద్ద భయం చావు భయం. ఏం భయం? అన్ని భయాల కంటే పెద్ద భయం ఆ చావు భయమే మనకు లేకుండా చేశాడు ఆయన. చచ్చిపోయినా నేను తిరిగి లేపుతలే బేటా, నువ్వు భయపడొద్దు. అంత బలవంతుడు మనకు తోడై ఉంటే కలవరంలో బతకటంలో అర్థం లేదు. అది అవిశ్వాసులు చేసే పని. విశ్వాసం గలవారు ఆయన యందలి ఆనందంలో ప్రశాంతంగా కొనసాగుతారు. నేను చెబుతున్నా, నా ప్రభువు చూసుకుంటాడు, నేను ఆయన విశ్వసిస్తున్నా, నాకైతే భయం లేదు, నా పిల్లల కూర్చున్న దిగులు నాకు లేదు. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ని నా దేవుడే సెటిల్ చేస్తాడు. నా తండ్రే చూసుకుంటాడు. నేను ఆయనకి మొరపెడతా, ఆయన సజీవుడు అని ఆయన మీద ఆనుకొని మనం వేసేటువంటి అడుగులు దేవునికి సంతోషాన్ని కలిగిస్తాయి గనుక మనం దేన్ని గూర్చి కూడా అవిశ్వాసుల్లాగా చింతపడొద్దు, దిగులు పడొద్దు, కలవరపడొద్దు. ఎవరికి నిర్ణయించిన సమయం వాళ్ళకి దేవుడిస్తాడు. అందరికీ వస్తుంది అవకాశం. కాబట్టి ఇక వాటి మీద మనం ఆలోచన తీసేసుకొని ప్రశాంతంగా ఈరోజు ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాడో అది చూసుకొని ముగించుకుందాం సింపుల్గా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అప్పులు తీరుస్తాడా లేదా? ఆయన ఎట్ట తీరుస్తాడు? తీరే దారి చూపిస్తాడు. సో టోటల్గా ఆయనే తీరుస్తాడు. అంటే తీరే దారి చూపించేది కూడా ఆయనే కాబట్టి తీరిపోద్ది. ఏం కంగారు పడద్దు. నీ లైఫ్, నీ పిల్లల లైఫ్ సెటిల్ చేస్తాడా లేదా? విశ్వాసం ఉందిగా. కొన్ని ఆటుపోట్లు, కొన్ని ఎదురు దెబ్బలు, కొన్ని ప్రతికూలతలు నీకు వస్తుండొచ్చు. అవసరాన్ని బట్టి వస్తాయి. వాటి అవసరం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి. అంతే కదండి. అవసరాన్ని బట్టి వచ్చే చుట్టాలు అవసరం తీరినాక ఉంటారా? ఉండరు. అవసరాన్ని బట్టి వచ్చే సమస్యలు అంతే. ఏ అవసరాన్ని బట్టి వస్తాయో అవసరం తీరిన తర్వాత అవి ఉండమన్నా ఉండవు. ఇంకా చెప్పాలంటే రేపు యేసయ్య మనకి ఇవ్వబోయే మహిమ ముందు ఈ భూమి మీద మనం జీవించిన జీవితం చిన్నదే. ఈ చిన్న జీవితంలో మన పడ్డ కష్టాలు కూడా అస్సలు లెక్కలోనివి కావు. అది కూడా బైబిల్లోనే ఉంది. అంత గొప్ప మహిమను మనకు అనుగ్రహింప సిద్ధపడి ఉన్నాడు గనుక ఈ అల్పకాల శ్రమలను మనం లక్ష్య పెట్టొద్దు. అవన్నీ మన మేలు కోసమే దేవుడు మన మీదికి అనుమతించేవి. అవన్నీ ఒకటొకటిగా మన మీదికి వచ్చినట్టుగా ఒకటొకటిగా మొత్తం తొలగిపోతాయి. అవసరం కోసం వచ్చిన వ్యక్తులు ఆటే కాలం ఉంటారా? పెద్దగా చెప్పండి. అవసరం కోసం నువ్వు ఎవరింటికైనా వెళితే వాళ్ళ ఇంట్లో పర్మనెంట్గా ఉంటావా? అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోతాం. అవసరాన్ని బట్టి వచ్చే అగ్ని వంటి శ్రమలు కూడా అంతే. అవసరాన్ని బట్టి పంపిస్తాడు, వస్తాయి చుట్టాల్లాగా, నా లోలు ఉంటాయి, ఏదో విసిగిస్తాయి మనల్ని కొద్దిగా. ఆ విసుగులో మనలో ఏదో ఏర్పడాల్సినటువంటి క్వాలిటీ ఏర్పడిద్ది. ఆ క్వాలిటీ ఏర్పడ్డ తర్వాత ఆ సమస్యలు దేవుడికి వెళ్ళి చూస్తాయి. ఏ అవసరం కోసం వీని దగ్గరకు నన్ను పంపించావో వాడు రెడీ అయిపోయాడు ప్రభువా, మరి ఇక ఉండమంటా వెళ్ళమంటావు అంటే ఇక వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపో అన్నప్పుడు ఉండమన్నా ఉండదు ఆ సమస్య. అవి ఏ రూపంలో ఉన్నా, వ్యాధి రూపంలో ఉన్నా, రుణ రూపంలో, అప్పు రూపంలో ఉన్నా, ప్రయత్నాల విఫలత రూపంలో ఉన్నా, శత్రు రూపంలో ఉన్నా, ఏ విధమైన రూపంలో ఉన్నా
అవసరాన్ని బట్టే వస్తుంది. అది తొలగిన తర్వాత, అవసరం తీరిన తర్వాత ఆ సమస్య ఉండమన్నా ఉండదు. స్తోత్రం. మీరు గమనించండి, శిలని శిల్పంగా మలిచేది ఎప్పుడన్నా చూసారా? శిలను శిల్పంగా మలిచేది ఎప్పుడన్నా చూసారా? సరే, చూడలేదు కదా, ఈసారి ట్రై చేయండి చూడటానికి. చూచుట కొరకు ఈ మారు ప్రయత్నము చేయుడు. ఫస్ట్ బండశిలని ఒక షేప్ గీసుకొని దాన్ని చెక్కటం మొదలు పెడతాడు. మీరు గమనించాలి, ఈ శిల్పి దగ్గర సుత్తెలు మార్పు ఉంటాయి, చెక్కే ఉలులు కూడా మార్పు ఉంటాయి. అన్నీ ఒకే పరిమాణంలో ఒకే సైజులో ఉండవు. ఫస్ట్ రఫ్ చెక్కటానికి ఒక టైపు సుత్తెను, ఒక టైపు ఉలిని వాడతాడు. ఆ తర్వాత ఇంకొంచెం షేప్ తీసుకోవడానికి కొంచెం సైజులు తగ్గించి సున్నితమైనవి వాడతాడు. ఆ తర్వాత ఇంకొంచెం సైజులు తగ్గించి ఇంకా సున్నితమైనవి వాడతాడు. శిల మీద శిల్పి పని చేసేటప్పుడు, నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్తాం. బాగానే ఉంటున్నారండో, దేవునికి స్తోత్రం. బుక్ అవ్వాలా ఈసారి? చూస్తా, ఇంకోసారి ట్రై చేస్తా, బుక్ అవుతారని చూస్తా. శిల్పి దగ్గరికి మీరు వెళ్ళి చూడండి, అతడు వాడే సుత్తెలు ఉలులు అన్నీ ఒకే సైజులో ఉండవు. శిల్పం రెడీ అయ్యే కొద్దీ పెద్ద పెద్ద దెబ్బలు ఉండవు. సెన్సిటివ్ పాయింట్స్లో సున్నితంగా కొడతాడు. ఆకారం రెడీ అయ్యే కొద్దీ దాన్ని చాలా సున్నితంగా కొడతాడు. ఎందుకంటే పటపట బాగాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు ఉంది, ఈ ముక్కు షేప్ చేయాలి, షేప్ చేశాడు. ఇప్పుడు ఈ బెజ్జాల షేప్ రావాలి. అప్పుడు సున్నితమైన వస్తువు తీసుకొని చెక్కుతా ఈ రంధ్రాన్ని చేస్తాడు. అట్లా కాకుండా లావు సుత్తి తీసుకొని పెద్ద ఉల్లి తీసుకొని కొట్టాడు అనుకో, ఈ ముక్కు లేచిపోయిద్ది. ఆ ముక్కు లేచిపోయిందంటే అంత పెద్ద శిల కూడా వేస్ట్. ఇక చూడలేం దాన్ని. శిల మొత్తంలో, ఆ శిల్పం మొత్తంలో ముక్కు చాలా ఇంపార్టెంట్. అది కూడా ఈ ముఖం మొత్తం ఒక సదరంగా ఉంటుంది, ముక్కు మాత్రం బయటకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక్క దెబ్బ కొట్టాడా విసుగుబుట్టి, ఇక దాన్ని వదిలేయటమే, ఇంకా ఏం చేయాలి కాదు ఇక. అవునా? అంటే షేప్ వచ్చే కొద్దీ కోటింగ్ తగ్గిపోయిద్ది. ఫస్ట్ రఫ్ కోటింగ్ ఉంటుంది. లోకంలో ఉన్నప్పుడు మనకు రఫ్ కోటింగ్ పడింది, ఆ దెబ్బకు పరిగెత్తాం వీడికి. అర్థమైందా మీకు? అబ్బో, దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్నప్పుడు రఫ్ కోటింగ్ పడింది, ఆ దెబ్బకు వచ్చి పడ్డాం ఇక్కడికి. ఇక్కడ పడ్డ తర్వాత ఇక రకరకాల పనిముట్లు వాడి, ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను తెలుసా? అగచాట్లన్నీ ఒకేసారి ఒకే టైపులో రావు. స్తోత్రం. అగచాట్లన్నీ ఒకేసారి ఒకే టైపులో రావు. ఒక్కొక్క సందర్భానికి తగ్గది ఒక్కొక్కటి వాడతాడు. ఏం లేదండి, ఆ పరమ శిల్పకారుడు మనల్ని అందమైనటువంటి ఆకారాలుగా ఆయన పోలికలోకి చెక్కటానికే ఈ బాధలన్నీ. ఆయన షేపుని మనలోనికి తీసుకొని రావడానికే ఈ శ్రమలన్నీ. కాబట్టి ఒకప్పుడు బాగా కఠినమైన శ్రమలో నువ్వు నలిగి ఉండొచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి మారి ఇక వేరే సమస్యలు ఉంటాయి. తర్వాత ఇంకా నువ్వు షేపులోకి వచ్చే కొద్దీ మళ్ళీ ఇంకా సైజులు మారిపోతూ ఉంటాయి. ఫస్ట్ ఇంతలా ఉలితో, ఇంత బరువు సుత్తితో కొట్టి అనుభవం పోయి, ఇక మన పెన్సిల్ టైప్ ఉంటాయి ఉలులు, అవి తీసుకొచ్చి కొడతాడు ఫైనల్లో. ఫినిషింగ్ టచ్ అంటే కళ్ళు ఉంటాయి, కనుబొమ్మలు చెక్కాలి, పెన్సిల్ లాంటివి అలాంటి ఉలులు తీసుకొచ్చి కొడతాడు. ఈ వెంట్రుకలు సన్న గీతలు షేప్ చేయాలి. ఏమండి? ఇప్పుడు అది మొదలు పెట్టేవరా, ఎప్పుడు చూడాలా మేము? అది అయ్యేది కాదు, అందుకే టప్పిమని తీసేసాడు వాడు. నేను చెప్తున్నాను, ఈజీగా అర్థమైద్దని చెప్పా ఈ మ్యాటర్ కూడా. ఇదంతా ఎందుకండి? శిల్పి ఇన్ని రకాల పరికరాలు వాడి ఆ శిల మీద ఆ పనంతా అంత కష్టపడి ఎందుకు చేయాలి అంటే, శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణముగాను నిన్ను నన్ను చేయటానికి.
మనకేమో వాగ్దానం కావాలి. వాగ్దానం వచ్చింది అన్నయ్య, నాకు ఈ వాగ్దానం వచ్చింది అన్నయ్య అనుకుంటూ వస్తారు నా దగ్గరికి. ఏ వాగ్దానం అమ్మా అంటే ఇదే మాట ఉంటుంది, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణముగాను చేసేదనని ఉంటుంది. అబ్బా సూపర్ వాగ్దానం, తిరగలేదు. అంతేగానే అమ్మ ఎట్లనో భయపడకూడని రాలా, నేను మిమ్మల్ని తప్పించేదనని రాలా, ఇవొత్తే అగసాట్లు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణంగాను చేసేదను అన్న వాగ్దానం కనపడితే అమ్మయ్య ఇందులో భయపడొద్దని లేదు, తప్పిస్తానని లేదు, బాధలే లేవయ్యా అని అమ్మయ్య అనుకుంటారు. అలాంటి వాగ్దానం చూసి తిక్కలోళ్ళు. శాశ్వత శోభాతిశయంగా నువ్వు మారాలి అంటే నీకు తెలుసా, కోటింగ్ పడాలి నీ మీద. తరతరములకు సంతోష కారణంగా నువ్వు నేను మారాలంటే ఎలా కావాలో తెలుసా, ఆయన మనల్ని చెక్కాలి. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. వాడు చీల్చబడకపోతే వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, పీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. ఏ వస్తువుని వాడుతున్నాడో, ఏ టైపు శ్రమను వాడుతున్నాడో ఆ శ్రమ ఆట్టే కాలం ఉండదు. దాని అవసరం తీరిపోయినాక చెప్పేది దేవుడికి, అయిపోయింది సార్ నా వల్ల జరగాల్సిన పని అయిపోయిందా, అయిపోయింది, రావాల్సిన షేపు అందులో అంతవరకు వచ్చింది, ఇక నువ్వు పక్కగా అంటాడు. అప్పుడు సడన్గా పోయింది నీ సమస్య, పోయింది. తర్వాత మళ్ళా నెక్స్ట్ షేప్కి కావాల్సింది ఏదో అది ఎంటర్ అయింది మళ్ళీ. టోటల్గా ఇప్పుడు మాకు నువ్వు అగసాట్లనవి కొనసాగుతాయని చెబుతున్నావు. అదే షేప్ వచ్చిన దాకా తప్పదుగా. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. యేసయ్య రూపు రావాలి మనకి. ఆ రూపు వచ్చిందాక ఇవన్నీ వాడతాడు. కాబట్టి ఆయనకు తెలియకుండా ఏవి రాలేదు, రావు కూడా. వచ్చేవన్నీ ఆయనకు తెలిసే వచ్చినాయి, ఆయన అనుమతితోనే వచ్చినాయి. అనుమతించిన దేవుడే తప్పకుండా తొలగిస్తాడు గనక శ్రమల యందును సంతోషింతును అన్నాడు, ఆనందింతును అన్నాడు పౌలు. మనం కూడా అదే పందా తీసుకుంటాం. ఓకే, రండి దేవుని వాక్యాన్ని చూసుకుందాం. యేసు ప్రభు మత్తయి సువార్త శాస్త్రులు పరిసయ్యులకు ఒక మాట చెప్పాడు. మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ భాగం ఇస్తారు, ఇవన్నీ బాగానే చేస్తారా బాబు మీరు. న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెడుతున్నారు, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అన్నాడు. న్యాయమును కనికరమును విశ్వాసమును. వినండి, ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని. పరిశుద్ధ ప్రభువా నీకు స్తోత్రం. ఈరోజు నీ పాదాల చెంత మాతో ఏం మాట్లాడనై ఉన్నావో మాట్లాడు. ఇప్పటిదాకా రాత్రి సందేశమును పునర్ధ్యానింపజేశావు, నీ బిడ్డలకు కొంత స్వాంతన కలిగించావు. ఇప్పుడు మేమేమి నేర్చుకోవాలో మాకు బోధించి మమ్మల్ని బలపరిచి నడిపించమని. మా గృహాలకు మేము తిరిగి వెళ్ళక మునుపు నీవు మాతో ఒక్కసారి మాట్లాడు, మరొక్కసారి మాట్లాడు. దుష్టుణ్ణి వాడి క్రియలను యేసు నామములో బంధిస్తున్నాం. మీ సన్నిధి ప్రత్యక్షపరిచి బలహీనుని దాసుని వాడుకొని
నీ బలముతో నింపి నీ వాక్ ప్రత్యక్షతను అనుగ్రహించి దీవించమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రం చెప్దామా? అందరి హృదయాలు తేటపడ్డాయని నేను అనుకుంటున్నా. ఇక సంతోషంగా ఉంటారని కూడా నేను నమ్ముతున్నా. దేవుని యందలి విశ్వాసం ఉంచి భరోసాతో మీ బ్రతుకులను ఆనందంగా కొనసాగించుకుంటారని నమ్ముతున్నా. అంతేనా? లేకపోతే నన్ను సిగ్గుపరుస్తారా? లేదన్నా హ్యాపీగానే ఉంటాం. రైట్, దేవునికి స్తోత్రం. న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టకూడదు అన్నాడు. 3 కీలకమైనవి. న్యాయ ప్రవర్తన అంటే దేవునికి చాలా ఇష్టం. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పా, దేవుడు తానేమై ఉన్నాడో గ్రంథములో రాయించాడు. మనము కూడా ఏమై ఉండాలో, ఎలాంటి వారమై ఉండాలో కూడా గ్రంథములో రాయించాడు. దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు. ఆయన సమస్త చర్యలలోనూ న్యాయం ఉంటుంది. ఆయన అన్యాయస్తుడు ఎంత మాత్రం కాడు. కొన్నిసార్లు మనం ఎదుర్కొనే బాధల్ని బట్టి మనకు అర్థం కాక దేవుడు నాకు అన్యాయం చేశాడని ఏబులాగా ఫీల్ అవుతాం. నిద్రపోయే స్తోత్రం చెప్తాం. చూస్తా నేనేం వదిలిపెట్టను, మిమ్మల్ని బుక్ చేసేదాకా వదిలిపెట్టను. చాలా చురుగ్గా ఉన్నారు. ముసలోళ్ళు కూడా చెప్పట్లా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళన్న హల్లెలూయా అంటారేమంటే వాళ్ళు కూడా చెప్పట్లా. కొన్నిసార్లు మనకు అర్థం కాక ఏబులాగా, అట్లయితే సర్వశక్తుడగు వాడు నాకు అన్యాయము చేసినని ఏబంటాడు. అట్లా కొన్నిసార్లు మనకి ఆయన నడకలు అర్థం కాక, ఆయన కార్యాలు అర్థం కాక, ఆయన సిద్ధపరిచిన అర్థం కాక కొన్నిసార్లు మనం అన్యాయం అయిపోయినట్టు ఫీల్ అవుతాం. దేవుడు మనకు అన్యాయం చేసినట్టు బాధపడతాం. నల్లగా ఉన్నోళ్ళు ఎర్రటోళ్ళని చూసి వాళ్ళకేమో అంత మంచి గ్లామర్ ఇచ్చావు, మంచి కలర్ ఇచ్చావు తండ్రి, నన్నేమో ఇట్లా బ్లాక్ అండ్ వైట్లో చేసావు తండ్రి, ఎందుకు ప్రభా నన్ను ముఖమంతా నలుపు, కళ్ళేమో తెలుపు, ఏంది నాయన ఇది ప్రభా? నా ముఖంలో ఈ కళ్ళను, ఈ పళ్ళు తప్ప ఇంకా ఏం తెలుపు కనపడట్లేదు ప్రభా, ఎందుకు నాయన నన్ను నల్లగా పుట్టించావు, నన్ను కూడా అందరిలాగా కలర్ఫుల్గా పుట్టిస్తే ఎలా ఉండేది ప్రభా అని కొంతమంది ఫీల్ అవుతారు. వాళ్ళు అద్దంలో చూసుకున్నప్పుడల్లా కలర్ కోటింగ్ విషయంలో దేవుడు నాకు అన్యాయం చేశాడు, అవునా? అలా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అంటే శరీర ఆకృతినే కాదు, జీవితాలను చూసుకొని కూడా కొంతమంది ఫీల్ అవుతారు. చిరుప్రాయములోనే నీవు నా భర్తను తీసుకుని నాకు అన్యాయం చేశావు దేవా, నేనేం చేశాను నాయన, నాకు ఇలాంటి కలత రప్పించావు దేవా, నాకు ఈ కన్నీళ్లు రప్పించావు దేవా, ఏమోనయ్యా నువ్వైతే నాకు అన్యాయమే చేశావు అని కొంతమంది హృదయంలో దేవునితో బాధపడుతూ ఉంటారు. బైబిల్లో చాలా స్పష్టంగా అనేక చోట్ల రాయబడి ఉంది. ఏమనో తెలుసా? సర్వశక్తుడగు వాడు అన్యాయము చేయుట అసంభవము. అంత బలవంతంగా ఏం అవసరం లేదులే. సర్వశక్తుడగు వాడు అన్యాయము చేయుట, సర్వలోకమునకు తీర్పు తీర్చే న్యాయాధిపతి, నీతి న్యాయములనే తన సింహాసనమునకు ఆధారముగా చేసుకున్న దేవుడు అన్యాయం చేయుట అసంభవము. ఆయన న్యాయవంతుడు. ఆయన చర్యలన్నిట్లో న్యాయం ఉంటుంది. మనకు అర్థం కాదు, ఇలా ఎందుకు చేసావు దేవా, అలా ఎందుకు చేసావు అని మనం పాయింట్అవుట్ చేస్తాం. ఏమర్థమైంది దేవుడి తత్వం మనకి? మన చొక్కా మీదకి చీమ చొక్కా మీదకి ఎక్కి తిరుగుతా మనిషి జ్ఞానాన్ని గురించి అది పాయింట్అవుట్ చేస్తే నీకు ఎట్టుంటుంది? నిన్ను అర్థం చేసుకునే సరుకు దానికి ఉందా? పట్టుకొని నలిపేస్తే నలిగిపోయిద్ది. తలా కాళ్ళు మొత్తం ఏ పాటుకు ఆ పాటు పీక అవతల పడేయచ్చు. ఏం తెలుసు దానికి? అది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎట్లా సేవ? మన షర్టు మీదకి ఎక్కి తిరిగే సేవ. అట్లాగే సృష్టికర్త అయిన దేవుని గురించి మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం, మనకు అర్థం కాదు ఆయన కదలికలు. ఏదైనా ఒకటి జరిగించాడంటే, ఏదైనా ఒకటి రప్పించాడంటే దాని వెనక అనేక కారణములు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ కారణాలు మనకు అర్థం కావు, మన మట్టి బుర్రకు అర్థం కావు. అర్థం కాక మనం జుట్టు బీక్కొని దేవుణ్ణి కూడా తిడతాం, మనసులో హీనపరుస్తాం. ఎక్కువ మంది వాడే డైలాగ్, నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, దేవుడు కూడా నాకు అన్యాయమే చేశాడని మాట్లాడతాడు.
నేను చెప్తున్నా, ఎప్పుడూ చేయడు దేవుడు అట్లా. నీకు చేయడు, నాకు చేయడు, ఎవ్వరికి చేయడు. ఇంకా చెప్పాలంటే నిన్ను కూడా చేయొద్దన్నాడు. నువ్వు అన్యాయం చేశావంటే నా రాజ్యానికి నేను రానినని వార్నింగ్ ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. 6:9 చూడు ఒకసారి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 6:9 సాలిగా నాకెళ్ళి చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారని వాళ్ళని వేషధారులారా అని తిట్టాడు. న్యాయ ప్రవర్తనను ఎవడైనా కనపరచకపోతే వాడు వేషధారి. ఓకే, అన్యాయం చేసేవాడు అసలు నా రాజ్యానికి వారసుడే కాదన్నాడు. మరి నువ్వు నేను అన్యాయం చేస్తేనే మనల్ని ఆయన రాజ్యానికి రానివ్వనోడు ఆయన అన్యాయం చేస్తాడా? ఏమయ్యా, అన్యాయం చేస్తాడా? చెయ్యడు. మన హృదయం అనే పలక మీద ఇది రాసుకొని ఉండాలి. ఏంటంటే, నా జీవితంలో ఏదైనా జరగవచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం. అదేంటంటే, నా దేవుడైతే అన్యాయస్తుడు కాదు. నా దేవుడైతే సంపూర్ణ న్యాయవంతుడు. ఇది భక్తుడి మాట, భక్తురాలి మాట. దేవుని ప్రేమించి దేవుని నీతి న్యాయములను విశ్వసించే వారి మాట. కొన్ని మనకు అర్థం కావు, దేవుడికి తెలుసు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లోకి వెళ్ళి చూసి వచ్చినోడు ఆయన. రేపేం జరిగిద్దో నీకు తెలుసా? అందరూ నోరు తెరిచి చెప్పండి. పోనీ ఇంకో గంట తర్వాత ఏం జరిగిద్దో తెలుసా? ఎన్ని వదిలేసేయండి, నేను ప్రసంగం ఎప్పుడు ముగిస్తానో తెలుసా? నాకే తెలీదు, మీకేం తెలుసు? ఒకటైతే తెలుసు అన్న, పెందలాడైతే ముగిస్తానని మాట ఇచ్చావు కాబట్టి పెందలాడు ముగిస్తుంటే ఆ పెందలాడి 1 కావచ్చు, 2 కావచ్చు. టెన్షన్ పడవాకండి, ఏడంత ఓపిక లేదులే, సింపుల్గా ముగిస్తాలే. కానీ దేవుడికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఆయన రేపట్లోకి వెళ్ళగలడు, ఎల్లుండిలోకి వెళ్ళగలడు, ఆ తర్వాత రోజుల్లోకి వెళ్ళగలడు. 10 సంవత్సరాల తర్వాత మన భవిష్యత్తు ఏంటో అందులోకి వెళ్ళి చూసి రాగలడు. భవిష్యత్తులోనికి ప్రయాణం చేసే శక్తి దేవునికి ఉంది. అందుకే భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండువాడు అని ఆయన గురించి రాసుంది. ఏదైనా ఒకటి అనుమతించాడు అంటే అన్యాయంగా ఏది చెయ్యడు. ఆయన న్యాయముగా ఉండమని మనకు చెప్పినోడు ఆయన ఎందుకు అన్యాయం చేస్తాడు? అయితే కొన్నిసార్లు ఆయన కదలికలు మనకు అర్థం కావు. ఇది మీకు ఈజీగా అర్థం కావడానికి గతించిన కాలంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పా. అంటే బల్లి కోసం లేచారా, లేకపోతే బల్లేనా ఎంతంత మనుషుల్ని లేపిందండి ఇంత బల్లి. ఒక గుంపు అయితే లేచారు ఆడ. ఆ బైబిల్ అట్ట పెడితే కూటమైందా అది అట్టనే కూర్చుంటుంది. ఆ పోయే బల్లి మీద ఏం చేయదు, సంపద కూడా. బైబిల్ పెట్టే అట్లా. అరే, మన విశ్వాసులు త్రాసు పాములనే పట్టుకున్నారు, పాముల్ని ఎత్తి పట్టుకుందరని బైబిల్లో ఉంది. బల్లుని కూడా ఎత్తట్లేదు అసలు. దేవునికి స్తోత్రం. అప్పట్లో బండలు లేవు. స్టార్టింగ్లో ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది, బండలు లేవు, కింద పరదాలు, ఆ పరదాల కింద మట్టి, ఆ మట్టిలో రంధ్రాలు, ఎలుకలు చేసిన రంధ్రాలు, అందులో పాములు. ఇప్పుడు ఉంటాయేమని టెన్షన్ పడకండి, ఇప్పుడు లేదులే, బండలు వచ్చింది. ఇక ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. ఈ పరదాకు ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రంలో నుంచి త్రాచుపాం, ఒరిజినల్ త్రాచుపాం, తల తోక పరదా కింద ఉంది, నడుము ఆ రంధ్రంలో నుంచి అట్లా బయటకు వచ్చింది. మా సోదరు ఒక ఆమె పక్క జడ అనుకొని దాన్ని పక్కన వేస్తుంది. నా మీద వేస్తావేమో అని అట్ట అంటుంది. 2-3 సార్లు, 4వ సారి కదిలింది చేతిలో, చూస్తే పాము పెద్ద కాకేసి పక్కకు వచ్చింది. వెంటనే మన సహోదరుడు ఒకడు చూసి దాన్ని అంతే పెట్టి లోపలే దాన్ని వైనం చేసి తర్వాత బయటికి తీశారు. ఇలాంటి ఒకటి కాదు, ఎన్ని అనుభవాలో. చూడు, ఒక బల్లికి అలా లేచారు, పాముల్నే ఆడుకున్నారు. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఈసారి బళ్ళు వస్తే బైబిల్ పెట్టండి దాని మీద. కూటమైందా గదిలితే ఒట్టు, కదలకుండా ఉంటుంది దాని కింద. సరే, ఎక్కడొచ్చి ఆగాం? ఒక ఎగ్జాంపుల్. అడవిలో దారి తప్పిపోయాడు ఒక రాజు. అడవిలో దారి తప్పిపోయాడు, పోయాడు నట్టన్నడి అడవికి పోయాడు. అక్కడ ఒక ప్రత్యేకమైన లొకేషన్ ఉంది. ప్రత్యేకమైన లొకేషన్. బాలమిత్ర, బొమ్మరిల్లు, చందమామ కథలు ఉంటాయి కదా, అట్లాంటి వాటిలో ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. పెద్దోళ్ళు చెప్పింది. నట్టనడి అడవికి పోయిన తర్వాత అక్కడ ఒక లొకేషన్ ఉంది. అద్భుతమైన లొకేషన్, రమ్యమైన లొకేషన్. ఏ మనుషుడు కూడా అక్కడికి పోజాలడు. అలాంటి లొకేషన్. అక్కడ అద్భుతమైనటువంటి కొలను ఒకటి ఉంది. కొలను అంటే తటాకము, సరస్సు, ఏమంటారండి, కోనేరు అంటారు కదా, అది ఉంది అక్కడ. మంచి క్లైమేట్ ఉంది. ఎంత సౌందర్యంగా ఉందో ఆ లొకేషన్. ఆడికి పోయాడు, ఈ రాజు ఆడికి పోయాడు. ఆడపోతే అపురూప సౌందర్యవంతురాలైన ఒక స్త్రీ. ఆమె మనుషురాలు కాదు, ఆమె వేరే ప్రపంచానికి చెందిన స్త్రీ. ఒక దేవకన్య అనుకోండి, అలాంటి స్త్రీ ఒక ఆమె అక్కడ ఉంది. వీడు దారి తప్పిపోయి అడవిలో పడినోడికి ఆమెను చూసేసరికి నేను అడవిలో దారి తప్పాను, నా గతి ఏందన్న ఆలోచన పోయి ఆమెను మోహించాడు. అబ్బాయి ఎంత చక్కగా ఉంది. ఈ రాజుల ఆలోచన ఏంటంటే, చక్కని భార్య రాణి అయితే పుట్టే పిల్లలు సౌందర్యవంతులు అవుతారు. రాజసింహాసనం మీద కూర్చుంటే అందానికి అందం, ఆహార్యానికి ఆహార్యం అన్నీ ఉంటాయి కనుక రాజులు ఎక్కువగా సౌందర్యవంతురాండ్రైన స్త్రీలను వెతుక్కుంటారు. ఎందుకు ఇప్పుడు చెప్పా. అందుకు ఆమె చూడగానే వీనికి ఆలోచన కలిగింది, ఆహా ఎంత చక్కగా ఉంది ఈమె, నా భార్య అయితే ఎంత బాగుందని. ఆమె వేరే ప్రపంచానికి చెందిన స్త్రీ. వీడు పోయాడు, ఆమెను చూశాడు, ఏదో పాట అందుకున్నాడు, పరవశించిపోయాడు. మొత్తం మీద ఆమెను వేడుకున్నాడు. నేను నీ సౌందర్యానికి ముగ్ధుణ్ణైపోయాను, ఎట్టి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోవాలన్నాడు. ఆమంది, మీ జాతి వేరు మా జాతి వేరురా, మీకు మాకు వివాహ సంబంధం పనికిరాదు, కాబట్టి నీ కోరికే మన్నించలేనిది, తగదు, మానుకో అంది. వెళ్ళిపో అని ఫస్ట్ కోప్పడితే లేదు నువ్వు నన్ను ఏం చేసినా పర్వాలేదు, నేను మాత్రం వదిలే ప్రసక్తి లేదు, నిన్నే పెళ్లి చేసుకోవాలన్నాడు. నువ్వు సిద్ధపడితే గాంధర్వ వివాహం చేసుకుంటాను. ఈడెవడ మెంటలోలాగా ఉన్నాడు. కుదరదురా, మనకు మన అనుబంధం సాధ్యం కాదు అంటే కూడా ఒప్పుకోవట్లేదని మళ్ళీ గద్దించింది. చెప్తే అర్థం కదా నీకు, ఈ ప్రపంచం వేరు, మా ప్రపంచం వేరు, మనకి సాంగత్యం కుదరదని చెప్పి ఎంత నచ్చ చెప్పినా వీడు వినడే. చివరికి ఆమె కోప్పడితే కూడా, నువ్వు చంపితే నన్ను ఇక్కడే చంపి పడేసిపో, పెళ్ళన్నా చేసుకో, లేకపోతే నన్ను చంపనన్నా చంపేసి, ఇంత సౌందర్యవంతురాలని చేసుకోకపోతే నా బతుకు అర్థమే లేదని వాడికి మామూలుగా చెప్పట్లా. సరిగా ఆమె చేసేది లేక నిర్ణయానికి వచ్చింది. నిజంగా తెచ్చేటట్టున్నాడు వీడు అని ఒక మాట చెప్పింది. సరే, నువ్వు ఆశించినట్టే నేను పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకున్న తర్వాత వినండి, నేను ఏం చేసినా ఎందుకు చేశావు అని నువ్వు అడగకూడదు. ఎందుకు చేశావు నువ్వు అడిగావు అనుకో, అడిగిన మరుక్షణమే నేను వెళ్ళిపోతా. ఇది నీకు ఇష్టమైతే చేసుకుంటాను. నేనేం చేసినా సరే ఎందుకు చేశావు అని అడగకూడదు నువ్వు. సరే నువ్వేమన్నా చేసుకో, నా ప్రాణమైనా తీసుకో, నన్ను మాత్రం పెళ్లి చేసుకోవాలి. సరే, అప్పుడప్పుడే గాంధర్వ వివాహం అయిపోయింది. వాడు ఉంగరం తీసి ఆమెకు పెట్టేశాడు, పెళ్ళి అయిపోయింది. గాంధర్వ వివాహం అంటే జస్ట్ రింగుల మార్పిడి చేసుకున్నాడు. ఆమె దారి చూపించింది, రాజ్యానికి వెళ్ళారు. మహారాణి గారిని తీసుకొస్తున్నాడు రాజుగారు. దారి తప్పిపోయాడు, ఏమైపోయాడు అనుకున్నాం, మహారాణి కోసం పోయాడు. ఆహా, ఈ భూలోకంలో లేదు ఇంత సౌందర్యవంతురాలైనటువంటి స్త్రీ అని అందరూ ముగ్ధులైపోయి చాలా సంతోషపడ్డారు. ఇక రాజు కూడా చాలా ఆనందపడ్డాడు. భార్యను చూసుకొని ఇంటికి తీసుకెళ్ళాడు.
ఇంటికాడ ఆల్రెడీ ఇంకొక రాణి ఉంటుంది కదా అని అడగొద్దు. ఇట్లాంటి డౌట్లు వస్తాయి మీకు. అప్పటి కాలంలో రాజులకు ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నారు. కాబట్టి చెత్త డౌట్లు ఏం పెట్టుకోవాకండి, పాయింట్ మీద ఉండండి. సరే, ఏమైనా తీసుకెళ్ళాడు, సంతోషంగా జీవితం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఆమె గర్భవతి ఒక బిడ్డను కంది. దాసీలు వచ్చి చెప్పారు, మహారాజా మహారాజా మీకు పండంటి మగబిడ్డ పుట్టాడు అనగానే మెళ్ళో హారం తీసి వాళ్ళకి ఇచ్చేసాడు, పోండి పండుగ చేసుకున్నాను. కొంతసేపటికి మహారాజా మహారాజా అనుకుంటా, ఏమైంది? మహారాణి వారు పుట్టిన బిడ్డను చంపేశారు. చంపేసిందా? అదేంటి అని ఆవేశంగా పోయాడు. తీరా ఆమె దగ్గరకు పోయేసరికి చూసింది, గుర్తొచ్చింది. నేనేం చేసినా ఎందుకు చేసావని నువ్వు అడగకూడదు, అడిగామంటే వెళ్ళిపోతుందిగా. వీడికేమో ఇంకా వ్యామోహం తీరు ఆమె మీద. సరే, చేసేది లేక సరే చంపిందిలే, ఏం పర్వాలేదని వదిలేశాడు. దాని గురించి ఏం మాట్లాడలా, అయిపోయింది. మళ్ళా కొద్ది రోజుల తర్వాత మళ్ళా గర్భవతి మళ్ళీ ఒక బిడ్డను కంది. ఆ బిడ్డను తీసుకెళ్ళి నదిలో పడేసి వచ్చింది. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగితే జంపు, కాబట్టి మళ్ళీ చంపుకున్నాడు. ఇద్దరు. అని డౌట్ వచ్చే, మెంటల్ దానిలాగా ఉంది, కన్నబిడ్డలను చంపుకుంటుంది పిచ్చిది అని బాధపడ్డాడు. సరేలే, ఏమన్నా కానీ ఆ పుట్టే పిల్లలు కాదు, నాకు ఆమె కావాలని ఆమె మీద వ్యామోహం చావల. సరే, ఓ రోజు పొరుగు రాజ్యపు రాజు చచ్చిపోయాడు. చచ్చిపోతే మరి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకు చెందిన రాజులు వెళ్తారు కదా, ఈయన కూడా వెళ్ళాడు. ఈమెను తీసుకొని వెళ్ళాడు. అక్కడ రాజు శవం ఉంది. రాజు శవం మీద రాణి పడి ఏడుస్తుంది. అయ్యో మహారాజా, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయారా, అదే ఇదా అని ఘోరాతి ఘోరంగా ఏడుస్తుంది. అందరూ కూడా మౌనం అయిపోయారు. అందరూ కూడా ఆ ఏడుపులో ఏకీభవించి వాళ్ళు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. మహారాణి ఆ దుఃఖం, ఆ ఆక్రోశాన్ని చూసి, ఆవేదనను చూసి అందరి హృదయాలు కూడా ద్రవించినాయి. అంత నిశ్శబ్ద వాతావరణం, ఒక రాణి మూలుగులు ఏడుపులే వినపడుతున్నాయి. అలాంటి నిశ్శబ్ద వాతావరణంలో ఆ ఏడుపు సమయంలో ఏమా నవ్వింది, పెద్దగా నవ్వింది. అందరూ బిత్తరపోయి చూశారు. శవం మీద పడి రాణి ఏడుస్తుంది, అందరూ ఏడుస్తున్నారు, పౌరులందరూ. ఈ మనిషి ఎవర్రా ఇంత వికారంగా నవ్వింది, ఇంత పెద్దగా? అసలు ఎట్లుంటుంది చూడండి మీరు. అంత దుఃఖభరితమైన వాతావరణంలో పగలబడి నవ్వితే ఎట్లుంటుంది? అందరూ తెల్లబోయి చూశారు. రాజుకు సిగ్గుపోయింది. చూశాడు ఆమెకి వెళ్ళి, నీకేం పిచ్చి పట్టిందా, ఎందుకు అలా నవ్వావు అన్నాడా? వెళ్ళిపోయింది. 2 అడుగులు వేసాడు, గుర్తొచ్చింది. ఏందిరా ఇది, నిజంగా మంచిదా పిచ్చిదా? పిచ్చిదానిలాగే ఉంది మొత్తానికి అనుకుని అడుగుదామని పోయి కూడా ఎందుకులేనో ఆగాడు. సరే, ఈ రాజుని హత్య చేసిన వాడిని ఉరి తీస్తున్నారు ఇంకో చోట. ఆడికి పోయారు హంతకుడిని చుట్టానికి, ఎవడు ఈ రాజును చంపిందని. వాడిని ఉరి తీస్తుంటే అందరూ వీడికి ఇంతే జరగాలి, ఈ దుర్మార్గుడికి ఇంతే జరగాలి, అందరూ కేకలేస్తుంటే అందరూ సంతోషంగా నవ్వుతా వాడిని అట్లా చంపాలి ఇట్లా చంపాలి అంటుంటే ఈమె పెద్దగా బోర్ని ఏడ్చింది. ఏడవాల్సిన దగ్గరేమో, నవ్వాల్సిన దగ్గరేమో ఏడ్చింది. రాజుకు డౌట్ వచ్చింది, పిచ్చిది, ఇదంతా రివర్స్, ఇక్కడ ఉంటే నాకు గాలిపోయింది, ఎందుకు వచ్చిన గొడవ అని. సరే మనం ఇంకెళ్ళిపోదాం, చూసాం పలకరించి అయిపోయింది, పదాం అని తీసుకొని బయలుదేరాడు. ఎందుకు ఇలా చేసామని అడగల, అడిగితే మళ్ళీ పోయి దేవుని భయం. వానికేమో వ్యామోహం తీరలా. తర్వాత కొంతకాలానికి మళ్ళా గర్భవతి బిడ్డను కానీ ఆ బిడ్డను తీసుకొని బయటకు వచ్చింది. ఆ బిడ్డను తీసుకొని బయటకు వచ్చేసరికి వీడికి అర్థమైపోయింది, వీడిని కూడా చంపడానికి తీసుకెళ్తుందని అర్థమైపోయి ఆగు అన్నాడు. చూసింది, నువ్వేం చేయడానికి తీసుకొచ్చావో నాకు అర్థమైంది, నువ్వు పోయినా నాకు ఇబ్బంది లేదు, నీ సైకోయిజాన్ని తట్టుకోలేకపోతున్నాను,
నువ్వు ఎంత అందంగా ఉన్నావో అంత వికారమైన వ్యక్తిత్వం కూడా కలిగి ఉన్నావు నువ్వు. మరి నా వల్ల కావట్లేదు, పోతే పోయావు. ఆ బిడ్డను ఏం చేయొద్దు అన్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, నేను చేసేదాన్ని ఎందుకు అని ఆక్షేపిస్తే మరుక్షణం నేను వెళ్ళిపోతానని ముందే నీ దగ్గర మాట తీసుకున్నా. గుర్తుందా? గుర్తుంది. పోతే పోయావు లేపో, వాడిని నాకు ఇచ్చిపో అన్నాడు. అప్పుడు ఆమె అంది, నవ్వి, రైట్, ఇచ్చిన మాట మీద కట్టుబడ్డావు, నిజంగానే వెళ్తున్నా. నేను ముందే చెప్పా, మీకు మాకు సాంగత్యం కుదరదు. ఈ ప్రపంచం వేరు, మా ప్రపంచం వేరు, మా అనుభవాలు వేరు, మీ అనుభవాలు వేరు, మీకు మాకు సెట్ అవ్వదు అని చెప్పినా నువ్వు వినకుండా చేసుకున్నావు. పాపం బాధలు పడ్డావు. అయిపోయింది. ఎందుకు అని ప్రశ్నించావు కనుక వెళ్ళిపోతున్నావు. ఎటుగుడి పోతున్నావు కదా, అసలు నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తించావు, 2 ముక్కలు చెప్పిపో అన్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, నీవు నన్ను వివాహం చేసుకుని భార్యగా స్వీకరించావు. మీకు మాకు ఉన్న తేడా ఏమిటంటే, మాకు భవిష్యత్తు తెలుస్తుంది, మీకు రేపేందో ఇంకా గంట తర్వాత ఏందో తెలియదు. మీకు మాకున్న పవర్ ఏంటంటే మాకు ఫ్యూచర్ తెలుస్తుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నేను నీ భార్యను. మనం కన్న సంతానము వాడు బ్రతికి ఉంటే వాడు పెరిగి పెద్దవాడై నీ తలను ఛేదిస్తాడు, నీ తలను ఛేదిస్తాడు. అందుకే పురుటి కందుగా ఉన్నప్పుడే వాడిని హతం చేశాను. ఎందుకంటే నీకు శత్రువుని కన్నాను నేను. వాడు ఉంటే నీకే కాదు రాజ్యానికి కూడా నష్టం. ఇంతమందిని నష్టపుచ్చడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను వాడిని హతం చేశాను. వాడి ఫ్యూచర్ ఏంటో నీకు తెలియదు, నాకు తెలుసు, అందుకని చేశాను. మరి రెండో వాడిని ఎందుకు అట్లా చేశావంటే, రెండో వాడిని ఏం చేశాను, నీళ్లలో పడేసి వచ్చావు కదా, వాడి ద్వారా కూడా కీడుంది, వాడి ద్వారా కూడా నష్టం ఉంది. నేను నీకు మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు, కనుక కీడుకు కారణమయ్యే వాడిని కూడా బ్రతకనియొద్దని ఆ పని చేశాను. మరి వీడిని ఏం చేయడానికి తీసుకొచ్చావు అంటే, వీడి వల్ల నీకే హాని లేదు, నీ తర్వాత ఈ సింహాసనం ఎక్కడానికి వీడు అర్హుడు, అందుకే వీడిని నీకే ఇద్దామని తీసుకొస్తే నువ్వు అనవసరంగా నన్ను కదిలిచ్చావు అంతే. వరి తేడా పడింది అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇవన్నీ అట్టబెట్టు. రాజుగారి శవం దగ్గర రాణిబడి ఏడుస్తుంటే ఎందుకు పక్కపక్క నవ్వావు అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, ఎందుకా, జరిగిందేమో మీకు తెలియదు, జరిగిందేమో నాకు తెలుసు. అక్కడ మహారాణి గారి నటనా చాతుర్యాన్ని చూసి నాకు బహు చోద్యం అనిపించి నవ్వానంది. నటన? అవునరా పిచ్చోడా, నటనే. అసలు వాడిని చంపించిందే ఆమె, వాడిని చంపిందే ఆమె. అర్థమైందా? నేరస్తురాలు ఆమె. కానీ ఏమీ ఎరగనట్టు శవం మీద పడి అద్భుతంగా నటిస్తుంటే, ఆ నటన దెబ్బకి అందరూ బుక్కయి అందరూ ఏడుస్తుంటే, ఇంతమందిని బకరాలం చేసిన నటన, అబ్బా ఎంత ఆశ్చర్యమని నవ్వు ఆగలా నాకు, అందుకని నవ్వాను. అవునా? అవును. మరి హంతకుడిని ఉరి తీస్తుంటే ఎందుకు ఏడ్చావంటే, వాడు నిరపరాధి, వాడు నేరస్తుడు కాదు, వాడికి ఏం తెలియదు, వాడు బేదవాడు, పిల్లలు గలవాడు, వాడే ఆ కుటుంబానికి దిక్కు. వాడిని ఆంతున అన్యాయంగా నేరం మోపి ఉరిదీస్తే బాధగాకేమొచ్చింది? ఇవన్నీ నీకు తెలియవు. నాకు గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు, భవిష్యత్తు కూడా తెలుసు. కనుక నేను చేసే చేష్టలన్నీ నీకు పిచ్చి చేష్టలాగా అనిపించినాయి. ఇప్పుడు చెప్పు, నా ఈ పిచ్చి చేష్టలా? నాకు అర్థం కాక పిచ్చి చేష్టలు అనుకున్నా. అప్పుడు ఆమె అసలు సంగతి చెప్పేసింది. ఇప్పుడు ఇది విన్నందున మీకేం అర్థమైంది? ఇప్పుడు ఆమెని పిచ్చిదనుకున్న రాజు పిచ్చోడా, లేకపోతే ఆమె పిచ్చిదే? ఇప్పుడు కన్య సంగతి పక్కన పెడితే దేవుడి సంగతికి వద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండువాడు. ఆయన చేసే చర్యలు నీకు అర్థం కానంత మాత్రాన, నాకు అర్థం కానంత మాత్రాన దేవుణ్ణి అన్యాయస్తుడు అని అనుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద చెప్పు, దేవుణ్ణి అన్యాయస్తుడు అనుకోకూడదు. ఏదైనా నీకు అన్యాయం జరిగినట్టు అనిపిస్తే నీకు అర్థం కాని ఆలోచన ఏదో దేవుని దగ్గర ఉంది.
నువ్వు అడిగే మనసుంటే దేవుని దగ్గర మోకాళ్ళుని, తండ్రి ఇది ఎందుకు ఇలాగ జరిగింది, దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైతే నీకు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు? నీకు చెప్తాడు. ఏదైనా ఎందుకు చేశాడో, ఎలా చేశాడో, ఏ కారణాన్ని బట్టి చేశాడో నీకు కాకపోతే ఎవరికి చెప్తాడు? నీకు చెప్తాడు. ఆయనకి మనసు ఉంటే. లేకపోతే తర్వాత చెప్తా అంటాడు, మొత్తాన్ని చెప్తాడు. ఇప్పుడు కాదు, దీని గురించి నీకు నేను తర్వాత క్లారిటీ ఇస్తా అంటాడు. దానికి కూడా ఒక సమయం నిర్ణయిస్తాడు. అప్పుడు ఆయనే నిన్ను పిలిచి చెప్తాడు, ఇదిగో ఫలానా రోజు ఇది ఎందుకు అని నువ్వు అడిగావు కదా, ఇదిగో ఇప్పుడు నీకు సమాధానం చూపిస్తున్నదా, చెప్పడం కాదు చూపిస్తా. ఇదిగో ఆ రోజు అలా జరగటం వల్ల ఇది ఇలా జరిగింది, ఇలా జరిగి నీ మలుపులు తిరిగి ఇదిగో ఇప్పుడు ఈ మజిలీకి వచ్చింది. ఇది ఇలా జరగాలి అంటే అక్కడ అది అలా జరగాలి. ఎందుకయ్యా నా తోడబుట్టిన దాని ప్రాణం తీశావు అని ఏడ్చా. దేవుడా ఎందుకు నా తోడబుట్టిన దాని ప్రాణం తీశావు? ముక్కు పచ్చలారని పసిబిడ్డలు 3 పిల్లల తల్లిని ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు ఆ పిల్లల్ని అనాథలుగా ఎందుకు చేసావు? వాళ్ళ గతి ఏమిటి అని ఏడ్చా. తోడబుట్టిన దాని మీద మమకారం, ఆమె పిల్లల్ని చూసి వేదన. అప్పుడు అనిపించి గుండెలు బాదుకొని ఏడ్చాం. దేవుడు అన్యాయం చేశాడు. ముసలితనంలో తీసుకుంటే అది వేరే సంగతి. 27, 28 సంవత్సరాలు నిండా 30 ఏళ్ళు కూడా రాలేదు ఆమెకి. చిరుప్రాయం. ఎందుకయ్యా ఇలా చేశావు, ఎందుకు ఇలా చేసావు? ఏడుపు 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 ఏడుపు. కరెక్ట్గా 3 నెలల్లో కథ మలుపు తిరిగింది. ఆమె కన్ను మూసింది. నాలో దైవాన్వేషణ ప్రారంభమైంది. అప్పటిదాకా మా ఫ్యామిలీలో డెత్ అనేది లేదు. మా అమ్మ, మా నాన్న, 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, 6 పిల్లలు, తల్లిదండ్రి 8 మంది క్షేమంగా ఉన్నాం. మరణం అనేది జరగల. అందరం ఒక్కటే ప్రాణం అన్నట్టున్నాం. ఇది జరిగినప్పుడు వేదన కలిగింది, ప్రశ్న పుట్టింది. ఆహా, చావుందా? చావు నిజమే కదా. ఈరోజు అమ్మాయికి వచ్చింది, రేపు ఇంకెవరికి వచ్చిద్దో, ఆ తర్వాత ఎవరికి వచ్చిద్దో, తర్వాత నాకు వచ్చిద్దిగా. ఇప్పుడు అమ్మాయి శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెట్టేశాం. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయి ఉంటుందా? ఉందా లేదా? ఆత్మ అనేది ఉందా? ఉంటే ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఆ ఆత్మని నేను కలుసుకునే ఛాన్స్ ఉందా? ఓ ఎన్ని ప్రశ్నలో. మాంత్రిక పుస్తకాలు చదివా, మాంత్రిక పుస్తకాలు తిరిగేశా. తాంత్రిక విద్య ద్వారా ఆ ఆత్మను సంధించే ఛాన్స్ ఏమన్నా ఉంటుందేమో అని అన్వేషించా. ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశాల్లోకి వెళ్ళి ఆమెను పిలిచా. నువ్వు ఒకవేళ ఆత్మగా ఉంటే నా ముందు ప్రత్యక్షం కాగలవా, నాకు కనబడగలవా అని ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్ళి ఆమెను పిలిచా. ఏడుస్తా, నా కన్నీళ్లు చూసైనా మా అక్క ఆత్మగా వచ్చి నా ముందు నిలబడిద్దేమో అని. ఇట్లా నేను చేశానని నా ఫ్యామిలీకి కూడా తెలియదు. ఈరోజు చెప్తున్నాను నేను. అంటే ఆమె మీద ఉన్న మమత. కానీ అన్యాయం జరిగింది. ఎన్ని తిప్పలు పడినా ఆమె కనబడలేదు. చివరికి ఒక 3 నెలల కాలం గడిచింది. జనవరి 14, 2002లో ఆమె చనిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో ఇక వెతికి 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 దుఃఖపడి విసిగి వేసారి చివరికి ఒక రాత్రి నేను కూడా సద్దాం అనే విరక్తిలో మరణాపేక్ష కలిగి ఆలోచన చేస్తున్నప్పుడు జీవం గల దేవుడు నన్ను దర్శించాడని మీకు చెప్పా. ఈజీగా ప్రాణం పోయేది ఎట్లా? అట్లాంటి ఆలోచనలు చేసుకుంటున్న వేళ నిజదేవుడు నన్ను దర్శించటం, నేను ఆయన వైపు తిరగటం. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఆత్మ అనే దాని గురించి బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆత్మ 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 అని ఏ ఆత్మ కోసం నేను అన్వేషించానో ఆ ఆత్మకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా బైబిల్లో చూశా. మరణం ఎందుకు వచ్చింది? మృతులైన మానవుల ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? మరణం తర్వాత జీవితం ఏంటి? ఇప్పుడు చనిపోయిన నా సోదరు ఎక్కడుంది? మొదలైన ప్రశ్నలన్నిటికీ బైబిల్లో సమాధానం దొరికింది. అయినా సరే నాకైతే అన్యాయం జరిగింది. మా అక్క చచ్చిపోయింది. దేవుడైతే అన్యాయం చేశాడు. ఒకటే ఫీలింగ్,
కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయము చెయ్యడు. ఆయన చర్యలన్నిట సంపూర్ణ న్యాయం ఉంటుంది. అంతకు మించి ఆమె భూమి మీద ఉండటం ఆమెకు క్షేమం కాదేమో, లేకపోతే నా విషయంలోనూ ఆమె పిల్లల విషయంలోనూ దేవునికి ఉన్న సంకల్పం యొక్క నెరవేర్పు కొరకు ఈ ఘట్టం అవసరమైందేమో. అనేక మంది రక్షణ నా రక్షణతో ముడిపడి ఉంది. నా రక్షణ కార్యం జరగాలంటే నా హృదయానికి గొప్ప గాయం కావాలి. ఆ గొప్ప గాయం అయితే నేను తిరిగితే అనేక మంది తిరిగే అవకాశం ఉంది. ఇదంతా భవిష్యత్ తిరిగిన దేవుడు ముందే చూశాడు. మరణం అనేది నీకు నాకు గొప్ప సంగతి కానీ దేవునికి గొప్ప సంగతి కాదు. దేవునికి నేను కనపడుతున్నాను. 2002లో కన్ను మూసిన మా అక్కయ్య కూడా కనపడతానే ఉంది. కాకపోతే ఒక ఊరిలో నేను ఉన్నాను, ఇంకొక ఊరిలో అమ్మాయి ఉంది, ఇద్దరం ఉన్నాం. నాకు కనబడట్లేదు కనుక పోయిందే అని నేను బాధపడ్డాను. నీరు కోల్పోయినా మీ వారు మీకు కనబడట్లేదు కనుక పోయారే అని మీరు బాధపడుతున్నారు. కానీ దేవుడికి ఆ చింత లేదు. ఎందుకంటే మనం పోగొట్టుకున్న వాళ్ళు ఆయనకు కనపడుతున్నారు, మనం కనపడుతున్నాం. కాకపోతే భూగోళం అనే ఊర్లో మనం ఉన్నాం, పరదైస్ అనే ఊర్లో వాళ్ళు ఉన్నారు. అది తేడా. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తర్వాత దేవుడు చేసిన కార్యం చూస్తే, ఆమె తోడబుట్టిన నన్ను దైవ సేవకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమె కడుపున పుట్టిన 3 పిల్లల్ని, ఆడపిల్లతో సహా సేవకురాల్ని సేవకులను చేశాడు. ఆ 3 పిల్లల మీద దేవుని ప్రణాళిక ఉంది. వాళ్ళలో ఒకడు అశోక్ ఉన్నాడా? అశోక్ అజయ్ కొండవీడులో పరిచర్య చేస్తున్నాడు. అశోక్ ఇందాక ఆన్లైన్లో ఉండి ఇందాక దాకా ఉండి వెళ్ళాడు. చీరాల్లో చేస్తున్నాడు అజయ్, కీబోర్డ్ కొడతాడు కదా వాడు. అద్దంకిలో పరిచర్య చేస్తున్న పాస్టర్ రవి భార్య, కూతురు, 3 సేవకులు. దేవుడు అడుగుతున్నాడు, ఏం అన్యాయం చేశారా? కాకపోతే కొద్ది రోజులు ఆ అమ్మాయికి భూమి మీద లైఫ్ తీసేశా. అది కూడా ఎందుకు తీశాను? ఉంటాం, ఆమెకి క్షేమం కాదు. నాకుండే ఆలోచనలు ఏవో నాకున్నాయి. ఇప్పుడు ఆమెను తీసుకోవటం వల్ల బోల్డ్ అంత ప్రణాళిక నెరవేరింది. ఇంత సబ్జెక్టు నీకు తెలుసా? ఇంత మ్యాటర్ నీకు తెలుసా? ఇప్పటికి ఇన్ని ఆత్మల రక్షణ, ఇక ఫ్యూచర్లో ఇంకెన్నో ఆత్మల రక్షణ, ఎన్నో సంఘాల స్థాపన, ఎంతో పరిచర్య. అంత్యకాలపు సంఘములో ఒక అద్భుతమైన పరిచర్య. ఒకదానికోటి ఎన్ని లింకులు ఉన్నాయో చూడండి. సో ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక కార్యం జరిగినప్పుడు సహజంగానే మనం అనుకునేది ఏంటంటే, నష్టం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, మరణం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం అనుకునేది ఒకటే, ఎందుకు దేవుడు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు. దేవుడు అంటాడు, న్యాయమైన కారణం ఉంది, నోరుమూయి అంటాడు. ఏది చేసినా అందులో న్యాయం ఉందని నువ్వు నమ్మితే ప్రశాంతంగా ఉండు. అందులో న్యాయం ఏంటో తర్వాత నీకే అర్థమైంది. ఈరోజు నాకు అర్థమైంది. ఒకవేళ అది జరగకపోతే ఈ మలుపు నా కథ తిరగదు, ఈ మలుపు తిరగకపోతే అమ్మో ఇంత గొప్ప ధన్యత దక్కదు. ఇదంతా ఒకదానికొకటి అనుసంధానమై ఉంది. తర్వాత ఆమె భర్తను కూడా తీసుకున్నాడు దేవుడు. మళ్ళా అన్యాయం చేశాడు అనిపించింది. పిల్లలకి తల్లిని లేకుండా చేశాడు, తండ్రిని కూడా లేకుండా చేశాడని బాధపడ్డా. తర్వాత అది కూడా అర్థమైంది. తండ్రి ఉన్నట్లయితే పిల్లలు సేవకులు అయ్యేవాళ్ళు కాదు. డౌటే లేదు, నంబర్ 1 జులైలు అయ్యేవాళ్ళు. ఏమండి, ఏప్రిల్, మే, జూన్, జులై, నెంబర్ 1 జులైలు అయిపోయేవాళ్ళు పిల్లలు. ఎందుకంటే అతడు లోకానుసారి, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, మారు మనసు లేనోడు, పిల్లల ఎడల సరైన బాధ్యత నెరవేర్చేవాడు కాదు, ఖచ్చితంగా చెడిపోయేవాడు. ఎందుకు ఆ పిల్లల్ని అలా చేస్తున్నావు అని మేము అన్నాం అనుకో, ఏయ్ నా పిల్లలు అంటాడు. అర్థమైందా? తల్లి తర్వాత తండ్రికి హక్కు. ఏ ఊరైనా తిప్పొచ్చు, ఏ వాడైనా తిప్పొచ్చు, ఎక్కడ ఏ విధంగానైనా తయారు చేయొచ్చు, మేము అంటానికి లేదు. అందుకే దేవుడు ఆయన్ని కూడా తీసుకున్నాడు. పిల్లల్ని నా చేతికి అప్పగించి, నా చేతుల్లో వాళ్ళు పెరిగేటట్టు చేసి, దైవజనుడి కింద ఎదిగిన పిల్లల్ని దైవజనులుగా, జనురాండ్రుగా తీర్చిదిద్దాడు. తల్లిదండ్రిని కోల్పోయిన ఆ పిల్లలకి ఆయనే తల్లి అయ్యాడు, ఆయనే తండ్రి అయ్యాడు. ఈరోజు జస్ట్ నా ఫ్యామిలీ మ్యాటరే కాదు, నీ లైఫ్లో నీకు ఎదురైనటువంటి పరిస్థితులన్నీ
కొద్దిగా తరచి చూస్తే దేవుని సున్నితమైన కదలికలు నీకు అర్థమవుతాయి. దేవా ఇదెందుకు చేశావు అని కొంచెం నిశ్చితంగా ఆలోచిస్తే అవన్నీ నీకు అలా జరగటం 100% నీ మేలుకే. నీకు అర్థం కాదు, కానీ దాని వెనక కూడా దేవుని మంచి ప్రణాళిక ఉందనేది ఒక్కటి అర్థమైతే చాలు. ఒక కవి అన్నాడు, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని అన్నాడు. అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు అన్నీ, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని అన్నాడు. అదే దేవుణ్ణి ఎరగని అన్యుడికే అంత నిరీక్షణ ఉంటే జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకి మరి నిశ్చయముగా మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరగమా? రోమాపత్రిక 8:28. కాబట్టి చెప్పండి, దేవుడు మన జీవితాల్లో కానీ క్రైస్తవ సంఘంలో కానీ ఆయన కదిలించే కదలికలన్నీ పిచ్చివా మంచివా, న్యాయమైనవా అన్యాయమైనవా? న్యాయమైన కారణాలు. మనకు అర్థం కాకపోవచ్చు ఎందుకలా. హబక్కూకు అన్నాడు, దేవుణ్ణి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తానే ఉంటాడు. హబక్కూకు గ్రంథం చదవండి. ఎందుకు ఇలా జరిగింది దేవా, అలా ఎందుకు జరిగింది దేవా, ఇదెందుకు దేవా, అదెందుకు దేవా అని అడుగుతానే ఉంటాడు. చివరికి ఒక అండర్స్టాండింగ్కి వస్తాడు. శాలలో పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు పుయ్యకుండినా, భూమి పంటనిచ్చినా ఇయ్యకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, యెహోవా యందు నేనైతే ఆనందిస్తాను. అంటే నష్టం కలిగిన, కష్టం కలిగిన, మేలు కలిగిన, కీడు కలిగిన నా ప్రభు అనుమతి లేకుండా ఏవి జరగవు. ఆయన అనుమతించాడంటే ఆయన అనుమతిలో సంపూర్ణ న్యాయము ఉంటది, సంపూర్ణ ధర్మము ఉంటది. అంతేకాదు తాను ప్రేమించే పిల్లలకు సంపూర్ణ మేలు కూడా ఉంటది. అనుకున్నవి జరుగవని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నొందకు. అనుకున్నది జరుగదని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నొందకు. మన ఇష్టము తెచ్చును మనకెంతో కష్టము, మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము. ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము, ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నవి. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నవి. సమకూడి జరుగుచున్నవి. ఎంతమందికి విశ్వాసం ఉంది? నిన్ను నన్ను అన్యాయం చేయొద్దని చెప్పినోడు ఆయన అన్యాయం చేస్తాడా? నిన్ను నన్ను న్యాయం తప్పి నడవద్దని బోధించినోడు ఆయన న్యాయం తప్పి నడుస్తాడా? ఒక్కసారి చెప్పాకయ్యా అనయ్య చేస్తాడా? మరి దేవుడు జరిగించే చర్యలన్నిట సంపూర్ణ న్యాయం ఉంటుందా ఉండదా? హబక్కూకి ఇచ్చాడు ఆన్సర్, ఏబు కూడా ఇచ్చాడు సమాధానం. ఎందుకిలా అని దేవుడు నాకు అన్యాయం చేశాడని ఏబు మాట్లాడితే, ఏబు ముందు ప్రత్యక్షమై ఏమన్నాడో తెలుసా? ఎట్లా కనపడుతున్నా, నీకేం పిచ్చి పిచ్చిగుందా అల్లా నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. హలో, ప్రసంగం అయిపోతుంది, స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. అది ఇప్పుడు బుక్ అయ్యారు, నిజంగానే అయిపోతుందిలే. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి నాకు చెప్పు అన్నాడు. నాకు ఈ అగసాట్లన్నీ ఎందుకు వచ్చినాయి నేను అడుగుతుంటే, భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడుంటివి, సముద్రానికి మేర నిర్ణయించినప్పుడు ఎక్కడుంటివి, ఆకాశ నక్షత్రములను నేను వాటి సంఖ్యను నియమించినప్పుడు ఎక్కడుంటివి,
కృత్తికా నక్షత్రమునకు మృగశీర్షకు కట్లు విప్పగలవా అని అడుగుచుంటివి. నేను అడిగేది నువ్వు చెప్పేది ఏందా? అసలు నాకు ఈ సినిమా కష్టాలన్నీ ఎందుకు వచ్చినాయి అని నేను అడుగుతుంటే, స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు నాకు ఎట్టు ఎందుకు అయింది, నా పరిస్థితులు ఎట్టు ఎందుకు మారినాయి నేను అడుగుతుంటే, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, నా అలాంటి నీతిమంతుడు ఇంకొకళ్ళు లేడు, ఎంత మంచిగా బతికానో, ఎంత పద్ధతిగా బతికానో, ఎంత పెద్ద మనిషినో నేను, నాకెందుకు ఇలా అయింది చెప్పవయ్యా అని నేను దాదాపు 30 అధ్యాయుల పైచిలకు ప్రశ్నిస్తుంటే, నువ్వు వచ్చి నీటి గుర్రమును చేసినప్పుడు నీకు తెలుసా, దాని బలం నీకు తెలుసా, మకరమును చూసితివా, దాన్ని కంట్రోల్ చేస్తావా, నీటి గుర్రం సంగతి నాకెందుకు, నిప్పుకోడి సంగతి నాకెందుకు, మకరం సంగతి నాకెందుకు, దాని నోరు ఎంత ఉంటే నాకెందుకు, దాని మూతి ఎంత పొడుగుంటే నాకెందుకు, ఏమయ్యా నువ్వు అదంతా చెబుతావు, దాని ఒంటి మీద పొలుసులు ఎన్ని ఉంటే నాకెందుకు, నాకెందుకు ఇలా జరిగింది అని ఏమడుగుతుంటే ఆయనేమో భూమికి పునాది వేసినప్పుడు ఏడున్నావు, నక్షత్రాల సంఖ్యను నియమించినప్పుడు ఎక్కడ, అవన్నీ అడుగుతున్నా. అంటే దాని అర్థం ఏమిటంటే, భూమి మీద ఉన్న మంటితో మిమ్మల్ని నిర్మించిన వాడను నేను, ఆ మంటిని తీసుకోవటానికి నేను సృష్టించిన భూమి పునాది వేసింది నేను, ప్రతిదీ పకడ్బందీగా ప్లాన్డ్గా ఇంత పర్ఫెక్ట్గా చేసే నేను నీ విషయంలో పిచ్చిగా ప్రవర్తిస్తానా? ఏవో నిదానంగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిదానంగా వెళ్ళింది కదా బల్బు. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. ఆగో నక్షత్రాలను లెక్కేశాడా, నియమించాడా? నక్షత్రాలన్నిటిని లెక్క పెట్టాడంటే ఆయన చేయనట్టు. ఎంత క్యాలిక్యులేటెడ్గా మాట్లాడతాడు చూడు వాక్యంలో, ఎక్కడ బ్యాలెన్స్ మిస్ కాడండి వాక్యంలో. నక్షత్రాలను లెక్క పెట్టడం కాదు, ఆ సంఖ్యను డిసైడ్ చేసింది ఆయనంట. ఇప్పుడు ఎన్నున్నాయో మీరు చెప్పండి, ఏమండి ఎన్నున్నాయి? 9 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగితే అది సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్ కదా. అట్లాంటివి 14 సౌర కుటుంబాలు కలిసి మళ్ళొక మహానక్షత్రమైన మరొక సూర్యుని చుట్టూ తిరిగితే అది నక్షత్ర కుటుంబం, స్టెల్లార్ సిస్టమ్ అంటారు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాంటివి కోటాను కోట్లు కలిస్తే నెబ్యులాలు, అలాంటివి కోటాను కోట్లు కలిస్తే గెలాక్సీలు, అలాంటివి కోటాను కోట్లు కలిస్తే పాలపుంతలు, మిల్కీవేస్, అలాంటివే కోటాను కోట్లు ఉన్నాయి ఈ విశ్వంలో. కోటాను కోట్లు ఉన్నాయి. వామ్మో లెక్క పెట్టలేవు, అంత ఉన్నాయి. అయితే మన వల్ల కాదులే లెక్క పెట్టడం, అబ్రహాం వల్లే కాలేదు, నీ వల్ల నా వల్ల ఏమైంది? ఇప్పుడు పాట పాడుకుందాం ముగింపులో. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ. ఏమండి ఇంత పెద్ద సృష్టిని చేసినోడు సామాన్యమండి విశ్వం. ఇంత పెద్ద సృష్టిని చేసినోడిని నువ్వు నిలయేసి నాకెందుకు ఎట్లా చేశావు అన్నాడు. అదెందుకు ఎట్లయింది, ఇదెందుకు అట్లయింది అని అడుగుతావా? ఏవో నేను సృష్టించిన సృష్టి ఎక్కడ, నువ్వెక్కడ?
ఇంత సిస్టమ్ని డిజైన్ చేసినోడిని నీ లైఫ్ని ఎలా డిజైన్ చేయాలో నాకు తెలియదు, తిక్కలోడా ఏమనుకుంటున్నావు నన్ను అన్నాడు అంతే. అప్పుడు వెలిగింది బలుపు ఏబుకి. అప్పుడు ఒకటే ఒక మాట అన్నాడు, నీవు సమస్తము చేయగలవనియు, నీవు తలంచినది, నీవు సమకూర్చినది, నీవు తలపెట్టినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను తెలుసుకున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. ఎందుకు ఇలా చేశావని అడగొద్దు. చేసిన చర్యలో న్యాయం ఉంటుందని నమ్ము, ధర్మం ఉంటుందని నమ్ము. 100% నీ మేలు, క్షేమము, సంఘ క్షేమము, సంఘ మేలు ఉంటుందని నమ్ము. ఇక ఆ ప్రశ్నలు వేయకుండా నోరు ముయ్, నోరు తెరచి నన్ను స్తుతించు అంతే. స్తోత్రం. అదండి ఫినిషింగ్ టచ్. ఎంతమంది అలా సిద్ధపడ్డారు? ఇంతకీ ఏబుని ఎందుకు అట్లా తోయాడు? ఏబులో దేవుడు అభ్యంతరపడే తత్వములు 3 ఉన్నవి. వాటి విషయంలో దేవుడు అభ్యంతరపడ్డాడు. ఈ శ్రమ ద్వారా, ఈ సమస్యల ద్వారా ఏబుని సరిదిద్ది, ఏబుని స్వనీతి అనే దాని నుంచి తొలగించి దీనునిగా చేశాడు. ఇందాక చెప్పాను, ఇందాకంటే ఆల్నైట్లో, కృప ఎవరికి? స్వనీతిమంతులకు కాదు, దీనులకి. అహంకారులకు కాదు, దీనులకి. తన నీతిని బట్టి ఏబులో ఉన్నటువంటి అహాన్ని ఈ శోధనల చేత విర్రగొట్టాడు దేవుడు. చివరికి బూడిదలోనూ ధూళిలోనూ పడి నేను పశ్చాత్తాపడుతున్నాను అనే స్థితికి ఏబును తెచ్చాడు. ఏబు దీనంగా పలికిన మాట ఏబు స్నేహితులు పలకల. అందుకు దేవుడు అన్నాడు, ఏబు నా సేవకుడు ఆయన ఏబు పలికినట్లు మీరు యుక్తముగా పలకలేదు గనుక మీతో నాకు వ్యాజ్యం స్టార్ట్ అయింది. ఏబు మీ పక్షంగా వేడుకుంటే వదిలేస్తా, లేకపోతే మిమ్మల్ని గాజేస్తా అన్నాడు. అప్పుడు మళ్ళీ ఏబే వచ్చి ఫ్రెండ్స్ పక్షంగా ప్రార్థన చేసి వాళ్ళ విషయంలో అడిగినప్పుడు వాళ్ళని వదిలేస్తాడు దేవుడు. తర్వాత ఏబును సరిచేసి శ్రమ కొలిమిలో కాల్చి శుద్ధ సువర్ణం చేసి 2 ఆశీర్వదిస్తాడు ఏబును, 2. ఈరోజు శోధనల కొలిమిలో, శ్రమల కొలిమిలో సంఘము గాలుతుంది. నీవు గాలుతున్నా, విశ్వాసిగా నేను గాలుతున్నాను. ఇదంతా ఎందుకని అంటే ఫినిషింగ్ టచ్ ఒక్కటే మాట, 2 సంఘమునకు, నీకు, నాకు మేలు కలుగు చేయటానికే సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు ఆ జగన్నాటక సూత్రధారి, ఆ మహామేధావి. నువ్వు నేను నమ్మినోడు తిక్కలోడు కాదు. ఆయన తిక్కలోడు అనుకున్నోడల్లా తిక్కలోడు, నెంబర్ 1 మెంటల్ ఫెలో. దేవునికి స్తోత్రం. ఆయన మహామేధావి, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే అనుకుంటా ఇంటికి లేండి. దేవునికి స్తోత్రం. మట్లాదివారం ప్రసంగం చేయలేదు ఏంది నువ్వు అంటే అందరూ చేస్తున్నారుగా, అందుకని చేయలేదు. లేండి, పక్కన వాళ్ళని లేపండి అమ్మా. అయిపోయింది కూటం, 12:30 కూడా కాల. మరి మీరు పెందలాడు వస్తే ఎట్లా ఉంటుంది మరి? నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. చరిత్ర పుటల్లో రాయదగ్గ రోజు ఈరోజు. హల్లెలూయా. 12:25కి కూటం అయిపోయిందా? 12:25 40? ఏమో నా దానిలో ఇంకా 12:30 కూడా కాల. 12:40 అయినా సరే, అది మరి 12:30 అయినా సరే మరి రికార్డ్ బ్రేక్ అయ్యా. అసలు 2 కదా మనం వదిలేది. 2 సంగతులు క్లియర్గా మీకు అందించా. రాత్రి సందేశం, నా తండ్రి నిన్ను నెమ్మది కలిగి ఉండమన్నాడు, సంతోషంగా ఉండమన్నాడు, ఆయన యందు ఆనందించమన్నాడు. రేపటిని కూర్చున్న భరోసా ఆయన్ని బట్టి నీకుందని చెప్పాడు. నీకు కావలసినవన్నీ ముందే సిద్ధపరిచి ఉంచాను అని స్పష్టంగా మాట్లాడాడో.
డౌట్ పెట్టుకుంటావా, నమ్ముతావా? రైట్. రెండవది, నీకు అన్యాయం చెయ్యను అనే మాట కూడా మాట్లాడాడు. ఏదైనా నేను అనుమతించాను నీ లైఫ్లో అంటే దానిలో సంపూర్ణ న్యాయం ఉంటుందని నమ్మి స్తుతించడమే నీ పని. దావీదంటాడు, దేవా తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా కనపడదు, నువ్వు అన్యాయస్తుడు కావయ్యా, నువ్వు న్యాయవంతుడవయ్యా. అందామా ఈరోజు? దేవా మమ్మల్ని న్యాయం తప్పొద్దున్నోడు, నువ్వు న్యాయం తప్పుతావా? న్యాయం తప్పి మాకు అన్యాయం చెయ్యని దేవుడు, అనంత జ్ఞానివి. నీ కార్యాలు కొంత మాకు అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం కానంత మాత్రం అవి పిచ్చివి కావు, వెర్రివి కావు. వాటిల్లో సంపూర్ణ న్యాయం, ధర్మం, యుక్తాయుక్త విచక్షణ అన్నీ ఉంటాయి ప్రభువా. పొరపాటుగా అనుకున్నందుకు క్షమించు. ఇంకా ధైర్యం లేదు, అన్యాయం లేదు, నీ వైపు చూస్తూ ధైర్యంగా సంతోషంగా ముందుకు సాగుతా. నా మంచి తండ్రి నీకు వందనాలంటూ స్తుతిద్దామా దేవుణ్ణి? రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్తామా? స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపిక దేవా నీకు వందనాలు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మా బిడ్డలను ఉద్దేశించి ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు. చక్కని విషయాలను మాకు బోధించి మా హృదయాలను తెప్పరిల్లా చేసి నీ బిడ్డలు ఏ శ్రమలో, సమస్యలో, వ్యాధిలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, ప్రయత్నాల విఫలతలో, అవమానాల్లో, కన్నీళ్లలో, శ్రమ కొలిమిలో కాలుతున్నారు. అందరి జీవితాలు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు. మా బిడ్డల్ని వేదన నుంచి విడిపించి ధైర్యపరిచినందుకు స్తోత్రము. నేనున్నాను, నిన్న, నేడు, రేపు. నేను మార్పు లేని వాడను, నేను సజీవుడను, నేను అన్యాయస్తుడను కాను అని మాట్లాడిన నా మంచి తండ్రి, ఈ మాటల చేత ధైర్యం పొందుకున్నాం, విశ్వాసమందు బలం పొందాం. నీకు కృతజ్ఞతాస్తుతులు నాన్న. మా బిడ్డలందరినీ పేరు పేరున నీవు తాకి, ముట్టి, స్వస్థపరిచి, దీవించి, వేదన నుంచి విడిపించి నెమ్మదిని దయచే. ఇంకా ఎంతమంది అయితే నీ ప్రణాళికలోకి రాలేదో, మారు మనసు పొందలేదో, బాప్తిస్మం పొందలేదో వారితో మాట్లాడు. వారి పాపములు కడగబడి నిమిత్తం రక్షణ, బాప్తిస్మం పొందుటకు వారిని ప్రేరేపించు. నీ బిడ్డలు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపు. రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. నీ బిడ్డలు కూడా ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, సువార్త చెప్పేవాళ్ళు కావాలి, ఆత్మలకు బోధించేవాళ్ళు కావాలి, ఆత్మలను రక్షించేవాళ్ళు కావాలి, సేవ చేయాలి. నాతో పాటు నీవు నాకు అనుగ్రహించిన బిడ్డలందరూ సేవ చేయాలి. కనికరించి బిడ్డల్ని బలపరచమని, మమ్మల్ని బలపరచమని, ఆరోగ్యాలు ఇయ్యమని, ఆయుష్యనీయమని, నీ చిత్తము నెరవేర్చడానికి కృపనీయమని, తిరిగి ప్రయాణంలో నీ కాపుదల నుంచి క్షేమాన్ని దయచే. ప్రతి భారమును నీ చిత్త ప్రకారం కొట్టివేసి సమాధానమును దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అన్నందుకు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం నీవు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి, కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఫైనల్ బ్లెస్సింగ్. ఆనంద్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘాలన్నిటికీ, ప్రత్యేకంగా దేవుడు న్యాయము తప్పడు అని విశ్వసించిన ప్రజలందరికీ దేవుని కృప తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. చెప్పండి, అందరూ చెప్పండి. దేవుడు అన్యాయస్తుడా? కాదు. దేవుడు న్యాయం తప్పుతాడా? మరి నీకు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? సమస్తము సమకూడి నా మేలుకే వచ్చినాయి అని చెప్పా. సమస్తము సమకూర్చి ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా భవిష్యత్తులో అర్థమైద్ది. పొరపాటున ఇట్లా అనుకున్నా ప్రభువా అని నువ్వు దేవుణ్ణి క్షమాపణ అడుగుతావు. రైట్. మరి ఇక చిన్నగా తిరుగు ప్రయాణం చేద్దామా? నా విశ్వాసమే సువర్ణమై
సువర్ణమై. చక్కగా ఎందుకురా, ఎందుకని అక్కడ స్విచ్ ఆపుతున్నాడా? నీ మీద చదువుతున్నాడు. నా విశ్వాసమే సువర్ణమై, సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై, నిలచినదై. నా విశ్వాసమే సువర్ణమై, సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై, నిలచినదై. ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ, ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ మెప్పు మహిమ ఘనత నది కదా, మెప్పు మహిమ ఘనత నది కదా. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. సిలువను మోసిన చేతులతో ఎత్తుకుంటివే, గాయము నొందిన హస్తములో చెక్కుకుంటివే. సిలువను మోసిన చేతులతో ఎత్తుకుంటివే, గాయము నొందిన హస్తములో చెక్కుకుంటివే. కలువరిలో రుధిరముతో, కలువరిలో రుధిరములో కడిగితివా నా కల్మషమును, కడిగితివా నా కల్మషమును. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. సిలువను ప్రకటించే సైనికుడన్, సైనికుడన్. సిలువను మోసే శ్రామికుడన్, శ్రామికుడన్. సిలువను ప్రకటించే సైనికుడన్, సైనికుడన్. సిలువను మోసే శ్రామికుడన్, శ్రామికుడన్. సిలువ సాక్షినై, సిలువ శక్తినై, సిలువ సాక్షినై, సిలువ
శక్తినై సింహపు నోళ్లను ఊయించెదను, సింహపు నోళ్లను ఊయించెదను. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము ఆధారం నీవే, ఆదరణ నీవే. శరణయ్యా యేసయ్యా, శరణయ్యా యేసయ్యా, శరణం శరణం నీవే శరణం, శరణం శరణం యేసయ్యా. దేవా దేవా యేసయ్యా, నీవే ఆశ్రయము, ఆధారం. ప్రైజ్ ది లార్డ్. కూటమి అయిపోయింది, మీరు ఇంకా వెళ్ళలేదు, పోయి తిని ఇంకా బయలుదేరండి అన్నట్టు. రేపు మంగళవారం కదా, మంగళవారం ఉదయం 8:30కి, మంగళవారం ఉదయం 8:30కి చీరాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి మందిర ప్రతిష్టారాధన ఉంది. దేవునికి స్తోత్రం. ఆసక్తి కలిగిన వాళ్ళు కలవచ్చు. ఎన్నింటికి? ఉదయం 8:30కి. అంటే కనీసం 9 కన్నా వస్తారని నమ్మకం. పెందలాడి వస్తే పెందలాడి దేవుని వాక్యం చెప్పుకొని మందిరం ప్రతిష్ఠ చేసుకొని ముగించవచ్చు దేవుడు. అలాగే శుక్రవారం కూడా గుడ్ ఫ్రైడే ఉంటుంది కదా, రైట్, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ప్రార్థనలో కలుద్దాం. దేవునికి స్తోత్రం. జరుగుతున్న పరిణామాల విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేది ఇంకా కొంచెం టైం పట్టిద్ది, ఇంకా కొన్ని తేలవలసి ఉంది. అందుకే నిరీక్షిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. ఈ మంగళవారం మందిర ప్రతిష్ఠ ఆరాధన ఎక్కడ? చీరాల ఊరు ఎంట్రన్స్లోనే మందిరం. చాలా దేవుడు కృప చూపి ముందే దాచిపెట్టినట్టు దేవుడు మనకు స్థలం ఇచ్చి చక్కని మందిర నిర్మాణం చేశాడు. మరి రేపు మంగళవారం ఎన్నింటికి? 12:30కా? 8:30కి. 12:30కి వస్తే ఉండదు. ఓకే, రైట్, గుర్తుపెట్టుకోండి. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కలవడానికి ప్రయత్నం చేయండి. అందరికీ వందనాలు, దైవాశీస్సులు, సెలవు. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా, జూమ్లో కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా వందనాలు, దైవాశీస్సులు. మంగళవారం మందిర ప్రతిష్టారాధనలో కలుద్దాం. అంతవరకు సెలవు. రైట్. ప్రైజ్లో ఈ నెలలో, ఈ వారంలో మనకి పండగ. గురువారం రోజు ఏంటి? గురువారం రోజు నాకు పండగ రోజు. నా లైఫ్ ఒక టర్నింగ్ తీసుకున్న రోజు, నేను ఆత్మీయంగా పుట్టిన రోజు, స్పిరిచువల్ బర్త్డే. ఎప్పుడు? రైట్, ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు, సెలవు. ప్రైజ్.